చింతకుంట విజయ రమణారావు గారు, శ్రీ ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు, శ్రీ కూనంనేని సాంశివరావు గారు, శ్రీ పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు, శ్రీ బీర్ల అల్లయ్య గారు ఈ సభను ఉద్దేశించి ప్రసంగించి వారి అభిప్రాయాలు తెలిపి స్పీకర్ గవర్నర్ గారి యొక్క ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆలోచనలు ఆకాంక్షలను ప్రతిబింబిస్తూ రాష్ట్ర అభివృద్ధి పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్న సంకల్పాన్ని గొప్ప విజన్ని ఆవిష్కరిస్తూ తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గౌరవ శ్రీ శివప్రతాప్ శుక్లా గారు ఉభయ సభలను ఉద్దేశించి చేసిన ప్రసంగం చారిత్రాత్మకం. ఆయన చేసిన ప్రసంగం కేవలం అక్షరాల రూపంలో ఉన్న ఆలోచనలు కాదు, తెలంగాణ అభివృద్ధికి మార్గదర్శి. 2034 సంవత్సరం నాటికి $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా, 2047 సంవత్సరం నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ రాష్ట్రం ఎదగడానికి అవసరమైన విశిష్ట ప్రణాళిక. అటువంటి గొప్ప సంకల్పాన్ని పవిత్ర శాసనసభ వేదిక నుండి రాష్ట్ర ప్రజల ముందు ఉంచిన గవర్నర్ శ్రీ శుక్లా గారికి ఈ సందర్భంగా సభానాయకుడిగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గౌరవనీయులైన గవర్నర్ గారి ప్రసంగం ధన్యవాదాల తీర్మానానికి మా సభ్యులు బాలు నాయక్ గారు సభలో ప్రవేశపెట్టారు. సభ్యులు ఆది శ్రీనివాస్ గారు మద్దతు ఇచ్చారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలపడం ఆనవాయితీ. ప్రజాస్వామ్యంలో అది సభా సాంప్రదాయం. ప్రధాన ప్రతిపక్షం కూడా హుందాగా గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతుందని ఆశించాం. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి తెలంగాణ ప్రజలకు ఈ అంశం తీవ్ర నిరాశకు గురి చేసింది. అధ్యక్ష, రాజులు పోయినా రాజ్యాలు పోయినా రాచరిక పోకడలు మాత్రం మారలేదు. పూర్వం ఒకరి నుంచి ఇంకొకరికి రాజ్యాధికారం మార్పిడి జరిగినప్పుడు యుద్ధాలలో వేలాది కుత్తుకలు తెగేవి, రక్తం వరదలై పారేది. అప్పుడే అధికారం బదలాయింపు జరిగేది. అది రాచరిక వ్యవస్థ. కానీ ఈనాడు ప్రజాస్వామ్యంలో ప్రజలే రాజులుగా మారి ప్రజాస్వామ్య పద్ధతుల్లో నాయకుల్ని ఎన్నుకుంటున్నాం. కొందరు ఇంకా తమను తాము రాజులుగా భావిస్తున్నారు. ప్రజలు తప్పు చేశారని అనుకుంటున్నారు. నియంత పోకడలను అనుసరిస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. ఎందుకంటే రాచరికంలో వారసత్వానికి అవకాశం ఉంది. తాతల నుంచి తండ్రులకు, తండ్రుల నుంచి కొడుకులకు, కొడుకుల నుంచి వాళ్ళ కొడుకులకు అధికారం వారసత్వంగా వచ్చేది మనం చరిత్రలో చూసినాం. ఈరోజు కూడా అదేవిధంగా వారసత్వం వస్తుందనుకొని ఆశపడి భంగపడి ఈరోజు ఆ బాధతో దుఃఖంతో సమయము సందర్భము ఏమి మాట్లాడాలి ఏమి మాట్లాడకూడదనే విచక్షణను కూడా ప్రదర్శించకుండా వారిదైన శైలిలో వారు మాట్లాడడం జరుగుతుంది. అధ్యక్ష, శాసనసభ ఆవరణలో తెలంగాణ తల్లిని ఆవిష్కరించుకున్న సందర్భంలో కొత్త గవర్నర్ శుక్లా గారికి శుభాకాంక్షలు తెలిపేందుకైనా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు వస్తారని మేము ఆశించాం. కానీ ఇంకా ప్రజలే తప్పు చేశారని అనుకుంటూ అహంకార ధోరణితో వ్యవహరిస్తున్నారు. 76 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ప్రభుత్వాలు మారినా ఇలా సంప్రదాయాలను ఎవరు ఉల్లంఘించలేదు. అధికారంలో ఉన్నప్పుడు అదే అహంకార ధోరణి, ప్రజలు బుద్ధి చెప్పి ప్రతిపక్షంలో కూర్చోబెట్టిన ఇప్పుడు అదే తీరుగా వ్యవహరిస్తున్నారు. అధ్యక్ష, బాధాకరమైన విషయం, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఈ తెలంగాణ రాష్ట్రానికి కొత్త గవర్నర్గా శుక్లా గారు బాధ్యత తీసుకున్నప్పుడు వారికి శుభాకాంక్షలు తెలియజేయడానికి, వారిని అభినందించడానికి తప్పకుండా ఈ సభకు హాజరవుతారని 4 కోట్ల తెలంగాణ ప్రజలు ఆశించారు. అధ్యక్ష, తెలంగాణ ఒక మంచి సాంప్రదాయానికి, అదేవిధంగా పెద్దలను గౌరవించుకోవడానికి
తెలంగాణ ప్రజలు ఎప్పుడు కూడా ఒక బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నారు అధ్యక్ష. కానీ దురదృష్టవశాత్తు రాచరిక పోకడల్ని మర్చిపోక అధికారం కోల్పోయినా ఇంకా ప్రజాస్వామిక వ్యవస్థలకి రాకపోవడము, సభా సాంప్రదాయాలను గౌరవించకపోవడం అనేది ఇది మన తెలంగాణ గౌరవానికి, తెలంగాణ ప్రాంతానికి ఒక తీవ్రమైన మాయని మచ్చగా మిగిలిపోతుంది అధ్యక్ష. అధ్యక్ష, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు 1/12/2023 నుంచి ఈనాటి వరకు 28/2/2026 వరకు 1,56,56,674 రూపాయల జీతభత్యాలు పొందడం జరిగింది అధ్యక్ష. 1,56,56,674 రూపాయల జీతభత్యాలు పొందిన ప్రధాన ప్రతిపక్ష నాయకుడు సభకు గైరాజరవ్వడము, మరి ఈరోజు ఈ సభలో మనందరం చర్చించి విధులకు హాజరు కాని వాళ్ళ నుంచి ప్రభుత్వ ఉద్యోగులు, ఎందుకంటే పబ్లిక్ సర్వెంట్ అని చెప్పి డెఫినేషన్ సుప్రీంకోర్టే ఇచ్చింది ఈ ప్రజాప్రతినిధులకు కూడా, మరి ఏమాత్రం విధులకు హాజరు కాకుండా ఈ రకంగా గైరాజరు అయ్యే ఎవరైనా, నేను ఏ ఒక్కరి కోసము దీని గురించి నేను ప్రస్తావించడం లేదు, దీనికి ఎక్కడో ఒక దగ్గర చర్చ జరిగి దీని మీద ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటుందన్న సూచన ఇప్పటికైనా ప్రతిపక్ష నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి నా విజ్ఞప్తి, మీరు సభకు రాండి, ఈ సభలో చర్చలో పాల్గొనండి, తద్వారా తెలంగాణకు ప్రయోజనం చేకూరుతుందని మీరు భావిస్తే ఈ సభకు వస్తారని మేము భావిస్తున్నాం. రావాల్సిందిగా తమరి ద్వారా మాజీ ముఖ్యమంత్రి గారికి నేను ఆహ్వానం పలుకుతున్నా అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు గవర్నర్ గారి ప్రసంగం మీద చాలా రకాలుగా చాలా చర్చలు జరిగినాయి. ఎక్కడైనా సూచనలు వస్తాయేమో, ఎక్కడైనా గవర్నర్ గారి ప్రసంగానికి అభినందనలు అందజేస్తారేమో, ప్రభుత్వానికి ఏమైనా సూచనలు సలహాలు ఇస్తారేమో అని చెప్పి నేను సుదీర్ఘంగా అందరి ప్రసంగాలను నిశితంగా గమనిస్తూ వచ్చిన అధ్యక్ష. కానీ అలాంటి వాతావరణం కానీ అలాంటి ఆలోచనలు కానీ నాకు ఎక్కడ మర్చుకో కూడా కొంతమంది నుంచి రాలేదు. ప్రధానంగా ప్రధాన ప్రతిపక్షం నుంచి మేము ఆశించిన విధంగా వారి వ్యవహార శైలి, వారి ప్రవర్తన లేదు అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు నేను ఈ సభ ద్వారా గవర్నర్ గారు ఏదైతే వారి ప్రసంగం ద్వారా ఒక విజన్, ఒక పాలసీ డాక్యుమెంట్ను, ఒక ఫ్యూచర్ యాక్షన్ ప్లాన్ను ఈ సభ ద్వారా తెలంగాణ ప్రజలకు 4 కోట్ల తెలంగాణ ప్రయోజనం కోసం ఈరోజు వారు మనకు ఒక పాలసీ డాక్యుమెంట్ను సభ ముందుకు తీసుకురావడం జరిగింది అధ్యక్ష. ఈ పాలసీ డాక్యుమెంట్ తయారు చేసే ముందు, మంత్రివర్గం ఆమోదించే ముందు, మంత్రివర్గం ఆమోదించిన ప్రసంగానికి గవర్నర్ గారు ఆమోదం తెలిపే ముందు చర్చలు జరిగినాయి అధ్యక్ష. దీనికి ప్రధానమైన కారణము గత చరిత్రను అనుభవాలుగా మార్చుకుంటూ భవిష్యత్ ప్రణాళికలను మనం రచించుకోవాలని చెప్పి మంత్రివర్గ సహచరులు అదేవిధంగా గవర్నర్ గారితో చర్చించి ఈ ప్రసంగాన్ని పొందుపరిచిన అధ్యక్ష. ప్రతి అక్షరం వెనకాల, ప్రతి అంకె వెనకాల ఒక విశ్లేషణ, దానికి సంబంధించిన ఆధారాలను, చరిత్రను అంచనా వేసుకొని భవిష్యత్ ప్రణాళికలను మేము రచించుకోవడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, ఈ సందర్భంగా నేను ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీ ఈ దేశానికి అందించిన సేవల్ని, స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశంలో జరిగిన పరిణామాలను కూడా ఈ సభ ద్వారా, తమరి ద్వారా 4 కోట్ల తెలంగాణ ప్రజలతో నేను పంచుకోవాలని భావిస్తున్నాను అధ్యక్ష. దేశ ప్రజలు రాచరికంలో మగ్గుతున్నప్పుడు, ఆధిపత్యం చెలాయిస్తున్నప్పుడు, మిగతా భారతదేశంలో బ్రిటిషర్స్ అయినా, తెలంగాణ హైదరాబాదు రాష్ట్రంలో నిజాం నవాబులైనా ఇక్కడ రాచరిక వ్యవస్థ నడుపుతున్నప్పుడు ప్రజాస్వామ్యం ఉండాలి, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఉండాలని కాంగ్రెస్ పార్టీ చేసిన సుదీర్ఘమైన పోరాటం ఈ దేశానికి స్వతంత్రాన్ని అందించడం జరిగింది అధ్యక్ష. ఆ సమయంలో వేలాది మంది అమరులు అవ్వడమే కాకుండా ఈ దేశానికి స్వతంత్రం తెచ్చి ముందు వరుసలో నిలబడిన మహాత్మా గాంధీ గారు, పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు లాంటి వాళ్ళు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు లాంటి వాళ్ళు చాలామంది, కొన్ని పేర్లే నేను ఇక్కడ ప్రస్తావిస్తున్నా, వీళ్ళందరూ కూడా ఎన్నో త్యాగాలకు ఎంతో వాళ్ళు వ్యూహాత్మకంగా వ్యవహరించి ఎత్తుగడలతో తీసుకున్న నిర్ణయాల వల్ల మన దేశానికి స్వతంత్రం వచ్చింది అధ్యక్ష. స్వతంత్రం వచ్చినప్పుడు బ్రిటిషర్స్ కూడా వీళ్ళు పరిపాలించుకోలేరు, వీళ్ళకు పరిపాలన చేత కాదు, వీళ్ళకు చదువు అక్షర జ్ఞానము లేదు, అదేవిధంగా కరువు కాటకాలతో వీళ్ళు చనిపోతారు అనే ఒక ఆలోచనతోని వారు మనకు స్వతంత్రం ఇచ్చిండ్రు అధ్యక్ష. మొట్టమొదటి ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఈ దేశ ప్రధానమంత్రిగా
బాధ్యతలు చేపట్టినప్పుడు మత కల్లోలాలు పతాక స్థాయికి చేరుకున్నాయి అధ్యక్ష. ఒక రకంగా 524 సంస్థానాలు ఎవరికి వాళ్ళు యమునా తీరే అన్నట్టుగా వ్యవహరించడం, ఎన్నో రకాల సమస్యల్ని సంక్షోభాన్ని ఎదుర్కొనే సమయంలో ఈ భారతదేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రిగా పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు బాధ్యత చేపట్టారు. వారు వారసత్వంగా ఈ దేశ ప్రధానమంత్రి కాలేదు అధ్యక్ష. దేశ స్వతంత్రం కోసం పోరాటం చేసి 10 సంవత్సరాలు జైల్లో శిక్షను అనుభవించి ఈ దేశ ప్రజల కోసం సర్వం త్యాగం చేసి వాళ్ళ తండ్రి మోతీలాల్ నెహ్రూ గారు వజ్రాల వ్యాపారం చేస్తూ వేలాది కోట్ల రూపాయలను సంపాదించిన వాటిని కూడా దేశ ప్రజలకు దారదత్తం చేసి ఈ దేశానికి తమ విలువైన ఆస్తులను ప్రాణాలను ఈ దేశం కోసం వడ్డీ స్వతంత్రం తెచ్చిన స్వతంత్ర భారతదేశంలో ఈ దేశాన్ని నిర్మించాలా, ఈ దేశాన్ని బలంగా నిలబెట్టాలి అని చెప్పి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు తీసుకున్న ప్రణాళికలే ఈరోజు ప్రపంచంలో ఒక బలమైన శక్తిగా భారతదేశం అవతరించింది అధ్యక్ష. మొట్టమొదటి ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఆనాటి ఉన్న పరిస్థితులు 35 కోట్ల జనాభా ఆకలితో అలమటిస్తున్నారు, నిరక్షరాస్యత విలయతాండవం చేస్తుంది, మత కల్లోలాలు ఆకాశాన్ని అంటేనే. ఆ సంక్షోభాన్ని ఎదుర్కొని ఈ దేశాన్ని భవిష్యత్తులో బలంగా నిలబెట్టాలి అని అంటే ఆనాడు తీసుకున్న పాలసీలు మొట్టమొదటి ప్రాధాన్యత ఎడ్యుకేషన్ అండ్ ఇరిగేషన్. ఎడ్యుకేషన్ అక్షరాస్యతను మనం పెంచుతే, ఒక నాలెడ్జ్ హబ్గా ఈ దేశాన్ని తీర్చిదిద్దుతే రేపు ప్రపంచానికే మేధా సంపత్తిని అందించగలిగిన శక్తిగా భారతదేశం అవతరిస్తుందని చెప్పి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు తీసుకున్న ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగా అధ్యక్ష నేను కొన్ని అంశాలను నేను ప్రస్తావించదలుచుకున్నా. ఖరగ్పూర్ ఐఐటి, బాంబే ఐఐటి, చెన్నై ఐఐటి, కాన్పూర్, ఢిల్లీలలో ఐఐటీలను నెహ్రూ గారు ప్రారంభించారు అధ్యక్ష. వీటికి తోడు కలకత్తా, అహ్మదాబాద్లో ఐఐఎంలను నెలకొల్పి మేనేజ్మెంట్ విద్యకు ప్రాధాన్యతనిచ్చింది అధ్యక్ష. ఎన్నో యూనివర్సిటీలను తేవడమే కాకుండా ఖరగ్పూర్, బాంబే, చెన్నై, కాన్పూర్, ఢిల్లీ లాంటి ప్లేసులో ఐఐటీలను ప్రారంభించడం ద్వారా ఎంతోమందిని సాంకేతిక నైపుణ్యం కలిగిన మేధావులను ఈ కళాశాలల నుంచి, యూనివర్సిటీల నుంచి మనం చూడగలిగిన అధ్యక్ష ఈరోజు దేశంలో. అదేవిధంగా ఐఐఎంలకు సంబంధించి కూడా మనకు కలకత్తా, అహ్మదాబాద్లో ప్రారంభించి వాటికి ఒక బలమైన పునాది వేసి ఒక నాలెడ్జ్ హబ్గా ప్రతి పేదవాడికి విద్యను అందించాలన్న లక్ష్యంతో ఈరోజు భారతదేశంలో ఏ ప్రాంతానికి వెళ్ళినా తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లోకి వెళ్తే కూడా పాఠశాలల నుంచి, ప్రాథమిక విద్య నుంచి ఉన్నత విద్య వరకు ఈరోజు విద్యా వ్యవస్థ భారతదేశాన్ని మొత్తానికి అందించగలిగినామంటే ఆనాడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు విద్య పట్ల వేసిన ప్రణాళికలే ఈరోజు భారతదేశంలో ఒక నాలెడ్జ్ హబ్గా మారింది అధ్యక్ష. అదేవిధంగా నెహ్రూ గారు ఆనాడు ఆకలితో అలమటిస్తున్న, ఆకలితో తినడానికి తిండి లేక బురద మట్టిని తిని ఈ దేశ ప్రజలు బ్రతుకుతున్నప్పుడు ఈ దేశ ప్రజల యొక్క యావరేజ్ ఏజ్ అంటే ఒక జీవితకాలం వయసు ఆనాడు 32 సంవత్సరాలు ఉంది అధ్యక్ష. అంటే ఈ దేశంలో పుట్టినవాడు యావరేజ్ వాళ్ళ లైఫ్ స్పాన్ అనేది 32 సంవత్సరాలు ఉండే అధ్యక్ష. అట్లాంటి పరిస్థితి నుంచి జవహర్లాల్ నెహ్రూ గారు కట్టిన ప్రాజెక్టులను ఈరోజు మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. బాక్రానంగల్ నుంచి మొదలు పెడితే నాగార్జున సాగర్, శ్రీశైలం, శ్రీరామ్ సాగర్ లాంటి ప్రాజెక్టులను అటు బెంగాల్ నుంచి మొదలు పెడితే ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఒడిస్సా లాంటి ఎన్నో రాష్ట్రాలలో పెద్ద పెద్ద సాగునీటి ప్రాజెక్టులను వారు నిర్మించడం ద్వారా, హరిత విప్లవం రావడం ద్వారా ఈ దేశంలో ఆకలిని తీర్చడమే కాదు, సరిపోయిన ఆహార ఉత్పత్తి నుంచి ఈనాడు ఇతర దేశాలకు ఆహార ధాన్యాలను ఎగుమతి చేయగలిగినంత స్థాయికి భారతదేశం చేరింది అనంటే ఆనాడు మొట్టమొదటి ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఇరిగేషన్ పట్ల, ఈ దేశ ప్రజల యొక్క ఆకలి పట్ల తన యొక్క ప్రణాళికను రచించి ఈ ప్రాజెక్టులను నిర్మించడం వల్ల ఎడ్యుకేషన్, ఇరిగేషన్లో ప్రపంచంలోనే ముందు స్థానంలో ఈరోజు భారతదేశాన్ని నిలబెట్టడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష శ్రీమతి ఇందిరాగాంధీ గారి హయాంలో బలమైన ముద్ర వేసిన ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా బ్యాంకుల జాతీయకరణనే కాకుండా పేదవాడికి బ్యాంకింగ్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చింది ఇందిరాగాంధీ గారు. గరీబీ హటావో నినాదం, రేషన్ సబ్సిడీ,
ఎంఎస్పి 20 సూత్రాల పథకాలు, రాజభరణాల రద్దు, ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఇందిరాగాంధీ గారి చరిత్రలో ఎన్నో మైలురాళ్ళు దళితుల కోసం, గిరిజనుల కోసం, పేదవాడి కోసం, మైనారిటీల కోసం తీసుకున్న విప్లవాత్మకమైన నిర్ణయాలు ఈరోజు భారతదేశంలో దళితులు, గిరిజనులు, ఆదివాసీలు ఈరోజు తలెత్తుకొని నిలబడే స్థాయికి వాళ్ళు వచ్చిండ్రు అధ్యక్ష. భూమే ఆత్మగౌరవం, సొంత ఇల్లే మన కుటుంబం యొక్క గుర్తింపు. అలాంటి పేదవాడి గుడిసె నుంచి, తాటాకుల నుంచి సొంత ఇంటికి ఇల్లు ఇవ్వడమే కాదు, ఏమీ లేని పేదవాడికి ఇంటి పట్టాలను ఇచ్చి, ఇందిరమ్మ ఇండ్లను ఇచ్చి, అదే విధంగా పేదవాడికి అసైన్మెంట్ పేర్ల మీద అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి జమీందారులు, జాగీర్దారులు, భూస్వాములు, దొరల దగ్గర వేలాది లక్షలాది ఎకరాల భూములు ఉంటే ఆ భూములను శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ఈరోజు ప్రతి గ్రామంలో, మీరు ఏ గ్రామానికైనా వెళ్ళండి అధ్యక్ష, ఈ శాసనసభలో నాకు తెలిసి 90% దళితులు, గిరిజనులు ఎవరైతే శాసనసభ్యులు ఉన్నారో వాళ్ళ తాతలకో, వాళ్ళ ముత్తాతలకో, వాళ్ళ తండ్రులకో ఇందిరమ్మ ఇచ్చిన అసైన్మెంట్ భూములకు వాళ్ళు యజమానులుగా మార్చి ఆత్మ గౌరవంతో బ్రతకడానికి ఈరోజు పేదవాడికి భూమి ఇచ్చింది అని అంటే ఈరోజు ఇందిరాగాంధీ గారు ఆనాడు తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయం అధ్యక్ష. మొదటి తరం నెహ్రూ, ఇందిరాగాంధీ గారి దేశానికి అందించిన సేవలు 40 సంవత్సరాలు, 1950 నుంచి 1990 వరకు 40 సంవత్సరాలు దాదాపుగా వీళ్ళు తీసుకున్న నిర్ణయాలు ఎన్నో రకాలుగా ఈ దేశంలో ఉండే పేదలను ప్రభావితం చేసింది. నిరుద్యోగ యువకులను, విద్యార్థులను ప్రభావితం చేయడంతో 1990 వరకు ఈ దేశం ఒక బలమైన ఆర్థిక వ్యవస్థగా నిలబడ్డది అధ్యక్ష. 1990 తర్వాత ప్రపంచంతో పోటీ పెరిగింది, ప్రపంచంతో పోటీ పడాల్సిన పరిస్థితి వచ్చింది, ఎన్నో సవాళ్ళను ఎదుర్కొనే పరిస్థితి, దేశం ఆర్థికంగా చితికిపోయింది. దేశ ఆర్థిక వ్యవస్థను పరిశీలించినప్పుడు భాండాగారంలో నిధులు లేవు, దేశం దివాలా అంచులోకి వెళ్ళిపోయింది. అప్పుడు తెలంగాణ బిడ్డ, మంతని శాసనసభ నియోజకవర్గం నుంచి మా మిత్రులు శ్రీధర్ బాబు గారు ఎక్కడి నుంచి అయితే శాసనసభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తుండో ఆ శాసనసభకు ప్రాతినిధ్యం వహించిన ఒకనాటి ముఖ్యమంత్రి పివి నరసింహారావు గారు తెలంగాణ బిడ్డ 1991లో ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టి ఈ ఆర్థిక వ్యవస్థను, దేశంలో ఉన్న క్లోజ్డ్ ఎకానమీని ప్రపంచంతో పోటీ పడే విధంగా తీర్చిదిద్దాలి అని అంటే సరళీకృత విధానాలను తీసుకురావాలి. సరళీకృత విధానాలు అంటే లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్, ఫారిన్ ఇన్వెస్ట్మెంట్, డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ను దేశంలోకి ప్రవేశపెట్టి ఈ దేశంలో, ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచిన పలు సంస్థలను ఆహ్వానించి పెట్టుబడులు పెట్టడానికే కాకుండా ఈ దేశంను తీర్చిదిద్దిండ్రు. మొదటి తరంలో నెహ్రూ, ఇందిరాగాంధీ గారు ఏ విధంగా అయితే ఒక గొప్ప పరిపాలనకు పునాదులు వేసిండ్రో, రెండవ తరంలో పివి నరసింహారావు గారు, మన్మోహన్ సింగ్ గారు తీసుకొచ్చిన సరళీకృత విధానాలు ఈ దేశాన్ని ప్రపంచంతో పోటీ పడే విధంగా బలమైన ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దింది అధ్యక్ష. ఒక గొప్ప విజన్, ఒక గొప్ప పాలసీ పెరాలసిస్ లేకుండా ప్రపంచంలో ఉండే గొప్ప గొప్ప సంస్థలకు ఒక నమ్మకం, విశ్వాసం కల్పించి వాళ్ళ పెట్టుబడులకు రక్షణ ఇవ్వడమే కాకుండా పెట్టుబడులకు లాభదాయకమైన ప్రాంతంగా రక్షణ ఉంది దేశంలో అని చెప్పి గొప్ప నమ్మకం, విశ్వాసం కల్పించి ఆనాడు వారు 1990 నుంచి 2020 వరకు 30 సంవత్సరాలు పివి నరసింహారావు గారు, మన్మోహన్ సింగ్ గారు తీసుకొచ్చిన విధానాలు ఈరోజు ప్రపంచ దేశాలతో మనం పోటీ పడే పరిస్థితికి వచ్చినాం అధ్యక్ష. ఈనాడు సర్వీస్ సెక్టర్ ఫస్ట్ ఫేజ్లో ఎడ్యుకేషన్ అండ్ ఇరిగేషన్లో రాణించినాం. రెండవ తరం సరళీకృత విధానాలతో ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు, మన్మోహన్ సింగ్ గారు తీసుకున్న నిర్ణయాలతోని సర్వీస్ సెక్టర్లో ప్రపంచంలోనే గొప్పగా రాణించినాం. ఈరోజు సత్య నాదెండ్లనో, శంతను నారాయణో, ప్రేమ్జీ వచ్చవో, వరల్డ్ బ్యాంక్ చైర్పర్సన్ అజయ్ బంగాతో సహా, లేకపోతే సుందర్ పిచాయ్ కానీ ఇట్లాంటి వాళ్ళు ఈరోజు పెద్ద పెద్ద కంపెనీలకు సీఈఓలు అయినని గొప్పగా చెప్పుకుంటున్నాం అధ్యక్ష. ఈరోజు ప్రపంచంలో రాణించిన దిగ్గజ కంపెనీలకు వేలాది కోట్ల రూపాయలతోని ఈరోజు ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు మన దేశ ప్రజలు, మన రాష్ట్రంలో చదువుకున్న వాళ్ళు. శంతను నారాయణ్, సత్య నాదెల్ల, అజయ్ బంగా, ప్రేమ్జీ వత్సవ్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో హైదరాబాద్లో చదువుకున్న విద్యార్థులు అధ్యక్ష. ఇట్లాంటి వాళ్ళు ప్రపంచ కంపెనీలకు ఈరోజు సీఈఓలుగా మారినారు. ఈరోజు ప్రపంచ కంపెనీలను
మనం సిలికాన్ వ్యాలీకి వెళ్తే ఈరోజు తెలుగు వాళ్ళు ఏ కంపెనీలో చూసినా ఎక్కడ చూసినా మన వాళ్ళు రాణించడానికి ప్రధానమైన కారణం పివి నరసింహారావు గారు, మన్మోహన్ సింగ్ గారు తీసుకొచ్చిన సరళీకృత విధానాలు. రాజీవ్ గాంధీ గారు మన దేశానికి ఇచ్చిన కంప్యూటరే మన భవిష్యత్తును మార్చింది. ఆనాడు పివి నరసింహారావు గారు, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు మొట్టమొదటిసారి హైటెక్ సిటీకి పునాది రాయి వేసిండ్రు. దాని కొనసాగింపుగా చంద్రబాబు నాయుడు, అటల్ బిహారీ వాజ్పేయి గారు దాన్ని పూర్తి చేసిండ్రు. ఈరోజు ప్రపంచంలో దిగ్గజాలైన ఐటీ కంపెనీలు హైదరాబాద్ నగరంలో హైటెక్ సిటీ కూతవేతు దూరంలో ఇన్ఫోసిస్, మైక్రోసాఫ్ట్, గూగుల్ లాంటి సంస్థలు, విప్రో లాంటి సంస్థలు, ఇట్లా నేను చెప్పుకుంటూ వెళ్తే కొన్ని వందల కంపెనీలు రావడానికి ప్రధానమైన కారణం పివి నరసింహారావు గారు, అదేవిధంగా డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు. వాళ్ళు తెచ్చిన సరళీకృత విధానాలు ఈరోజు ప్రపంచ కంపెనీలకు మనం సీఈఓలుగా మారిన. అధ్యక్ష, ఇది గొప్ప విజయమే, కానీ ఇది సరిపోదు. మనం ప్రపంచ కంపెనీలను మనం సృష్టించలేదు. గూగుల్ మనం సృష్టించలే, మైక్రోసాఫ్ట్ మనం సృష్టించలే, అడోబ్ మనం సృష్టించలే, యాపిల్ మనం సృష్టించలే. ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే ఈ కంపెనీలను కనిపెట్టింది మనం కాదు, ఈ కంపెనీల యజమానులు మనం కాదు. ఆ కంపెనీలకు మనం సేవలు అందిస్తున్నాం. ఆ సేవలు అందించడానికి మనకు మేధా సంపత్తి ఉంది. కానీ ఈరోజు ఒక సునామీ రాబోతుంది. ఆ సునామీ పేరే ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ ద్వారా ఈరోజు ప్రపంచంలో లక్షలాది కోట్లాది ఉద్యోగాలు పోయి ఈరోజు ప్రపంచంలో తీవ్రమైన నిరుద్యోగ సమస్య రాబోతుంది అని మనం చర్చ చేసుకుంటున్నాం. అధ్యక్ష, మేధావులంతా నిన్నగాక మొన్న ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఢిల్లీలో ఏఐ సమ్మిట్, గ్లోబల్ సమ్మిట్ ఆర్గనైజ్ చేశారు. ప్రపంచ మేధావులందరూ అక్కడికి వచ్చారు. అక్కడ ప్రధానంగా జరిగిన చర్చలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. ఈరోజు ఈ పరిస్థితుల్లో మనం ప్రణాళికలు చేసుకోవాల్సిన అవసరం ఉందా లేదా? పివి నరసింహారావు గారు, మన్మోహన్ సింగ్ గారు 30 సంవత్సరాలు నిరంతరం 1990 నుంచి 2020 సంవత్సరం వరకు యావరేజ్గా 30 సంవత్సరాలు వాళ్ళు తీసుకొచ్చిన విధానాల వల్ల ఈ దేశము, ఈ రాష్ట్రం ప్రపంచంలోనే ఒక బలమైన ఆర్థిక వ్యవస్థగా ఈరోజు మనం ఎదిగినాం. అధ్యక్ష, కానీ ఈరోజు మనం ఎదుర్కోబోతున్న సవాళ్ళను, ఈరోజు రాబోతున్న సునామీని ఏ విధంగా మనం ఎదుర్కోవాలి, నిలబడాలి, ఈ విపత్కర సమయంలో మనం ఏ విధంగా బలమైన శక్తిగా ఎదగాలి అన్న ఆలోచననే ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ ప్రసంగం ద్వారా ఒక విజన్ డాక్యుమెంట్ను, ఒక పాలసీని ఈరోజు ఈ సభలో ప్రవేశపెట్టినాం. అధ్యక్ష, విజన్ డాక్యుమెంట్ను కనీసం చదివినరా, చూడనైనా చూసినరా? వీళ్ళ చదివినా, చూసినా, అవగాహన చేసుకున్నా అభినందించడానికి మీకు మనసు రాలేదా అని నేను అడుగుతున్నా. అధ్యక్ష, ఇక్కడ రాజకీయాలకు తావు లేదు. గవర్నర్ ప్రసంగం సందర్భంగా రాజకీయాలు మాట్లాడుకోవడానికి రేపటి నుంచి సభ ఇంకా జరుగుతుంది. అధ్యక్ష, 15 రోజులు విజ్ఞత ప్రదర్శించాలి, విజ్ఞతతో వ్యవహరించాలి. ఆ విజ్ఞత తెలంగాణ 4 కోట్ల ప్రజలకు ఉపయోగపడాలి. ఈ దేశానికి ఆదర్శంగా నిలబడే విధంగా మన రాష్ట్రాన్ని తీర్చిదిద్దుకోవాల్సిన అవసరం మన మీద ఉన్నది. అధ్యక్ష, 10 సంవత్సరాల అధికారంలో ఉన్నవాళ్ళు, ఓ 10 ఏళ్ళు ఉద్యమం చేసినామని చెప్పుకునే వాళ్ళు వ్యవహరించే తీరు, మాట్లాడే పద్ధతి ఇది సరైనదేనా? తమరొకసారి ఆలోచన చేయమని అందరికీ సూచన చేయండి. అధ్యక్ష, ఈరోజు మనం ఆలోచన చేయకుండా, మనం నిర్ణయాలు చేయకుండా, రాబోయే సునామీని ఎదుర్కోవడానికి ప్రణాళికలు చేసుకోకపోతే, గత చరిత్రలో ఉన్న అనుభవాలను మనం బేరీజు వేసుకొని భవిష్యత్ ప్రణాళికలకు మనం ప్రణాళికలు సిద్ధం చేసుకోకపోతే ఈ జాతి, ఈ దేశం మనల్ని క్షమిస్తుందా? ఒకసారి ఆలోచన చేయమని చెప్పి ప్రతిపక్ష పార్టీకి నేను సూచన చేస్తున్నా. అధ్యక్ష, అందుకే ఈరోజు వికసిత్ భారత్ 2047 ప్రధానమంత్రి గారు దేశం కోసం ప్రణాళికలు చేస్తే
తెలంగాణ రైజింగ్ 2047 క్యూర్, ప్యూర్ అండ్ రేర్ పాలసీలతోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక విజన్ డాక్యుమెంట్ను తీసుకొచ్చింది అధ్యక్ష. ఈ విజన్ డాక్యుమెంట్ మన రాష్ట్రానికి ఒక్క గొప్ప భవిష్యత్తును అందించడమే కాదు, 2034కి $1 ట్రిలియన్ ఎకానమీ, 2047 నాటికి $3 ట్రిలియన్ ఎకానమీ చెయ్యాలని మనం ఒక పాలసీ డాక్యుమెంట్ తీసుకున్నాం అధ్యక్ష. ఈరోజు నవశకానికి ఒక నూతన విధానాన్ని మనం తీసుకొచ్చినప్పుడు దీన్ని ఆహ్వానించి మీకున్న అనుభవంతో ఈరోజు సూచనలు చేసినుంటే తప్పకుండా తెలంగాణ ప్రజలు మిమ్మల్ని అభినందించుండేటోళ్ళు అధ్యక్ష. మా విజన్ని 2 భాగాలుగా విభజించుకున్నాం అధ్యక్ష. 2034 నాటికి మన లక్ష్యం $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా ఎదగడం, 2047 అంటే దేశ స్వతంత్రం 100 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతుంది అధ్యక్ష. 15 ఆగస్టు 1947 దేశానికి స్వతంత్రం వస్తే 15 ఆగస్టు 2047 నాటికి 100 సంవత్సరాలు ఈ దేశం స్వతంత్ర ఉత్సవాలను జరుపుకోబోతున్నాం అధ్యక్ష. ఆనాటి కోసం ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని ఈనాడు గవర్నర్ గారు తన ఆలోచనని, తన విజ్డమ్ని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనని సభ ముందు, సభ్యుల ముందు, శాసనమండలి సభ్యుల ముందు, శాసనసభ్యుల ముందు ప్రవేశపెట్టినప్పుడు సంపూర్ణంగా మనందరం ఏకగ్రీవంగా ఈ విషయంలో ఏకమై సమర్థించుంటే దేశానికే తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలబడి ఉండేది, ప్రతిపక్ష పార్టీ గౌరవం కూడా పెరిగి ఉండేది. కానీ ప్రతి దాంట్లో రాజకీయము, స్వార్థము, అధికారం కోల్పోయినామన్న దుఃఖమే తప్ప ఎక్కడైనా ఒక్క మంచి మాట, మొత్తం ప్రసంగం చూడండి అధ్యక్ష. అందుకే ఈ తెలంగాణ రాష్ట్రానికి వాళ్ళు కలిసి వచ్చినా కలిసి రాకపోయినా ఏది ఏమైనా ఎవరు అడ్డుపడ్డా ముందుకు వెళ్ళాలని ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది అధ్యక్ష. అందుకే తెలంగాణ రైజింగ్ 2047లో తెలంగాణ రాష్ట్రాన్ని 3 భాగాలుగా విభజించుకున్నాం అధ్యక్ష. మొదటి భాగం క్యూర్, ఔటర్ రింగ్ రోడ్ ఇన్సైడ్ 2073 స్క్వేర్ కిలోమీటర్లు ఉన్నది అధ్యక్ష. 1,34,00,000 జనాభా ఇక్కడ నివసిస్తున్నారు అధ్యక్ష. కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ, ఇందులో ఈనాడు రకరకాల పరిశ్రమలు ఉన్నాయి, రకరకాల సర్వీస్ సెక్టర్స్ ఉన్నాయి, రకరకాల కార్యాలయాలు ఉన్నాయి, రకరకాల కాలుష్యం ఉంది, రకరకాల ప్రణాళికలు ఉన్నాయి, రకరకాల ఆలోచనలు ఉన్నాయి. వీటన్నిటిని కూడా అవగాహన చేసుకొని, అర్థం చేసుకొని ఒక ప్రణాళిక రచించి ఎక్స్పర్ట్స్ నుంచి, ఎన్విరాన్మెంటల్ ఎక్స్పర్ట్స్ని, క్లైమేట్ చేంజెస్ను గుర్తించే వాళ్ళని, ఐటీ ఎక్స్పర్ట్స్ని, వీళ్ళతో పాటు నీతి ఆయోగ్, కేంద్ర ప్రభుత్వానికి పాలసీ డాక్యుమెంట్ చేసే నీతి ఆయోగ్ని, గొప్పగా మనం చెప్పుకునే ఐఎస్బిని, నల్సార్ యూనివర్సిటీని అందరిని కూడా భాగస్వాములను చేసుకొని తెలంగాణ రైజింగ్ 2047 పాలసీ డాక్యుమెంట్ మనం తయారు చేసుకున్నాం అధ్యక్ష. రాబోయే 20 సంవత్సరాలు ఏ విధంగా ప్రణాళికలు వేయాలి, ఏ విధంగా రాబోయే సంక్షోభాన్ని ఎదుర్కోవాలి, ఏ విధంగా ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్న యువతకు ఒక భరోసా కల్పించాలి, మహిళలను ఆర్థికంగా ఏ విధంగా నిలబెట్టాలి, రైతును రాజును ఏ విధంగా చెయ్యాలనే ప్రణాళికలే క్యూర్, ప్యూర్ అండ్ రేర్ అధ్యక్ష. ఈరోజు క్యూర్కు సంబంధించి కొన్ని అంశాలను మీ ముందు నేను పెట్టదలుచుకున్నా అధ్యక్ష. మేము చెప్పే ప్రయత్నం చేస్తున్నాం, అర్థమైనా అర్థం కానట్టుగా, ఒకవేళ అర్థం కాక మాట్లాడుతుర్రో ఎవరికీ అర్థం కాదు. అందుకే ఈరోజు కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీలో ఈరోజు రెడ్ కేటగిరీ, ఆరెంజ్ కేటగిరీ పరిశ్రమలు ఉన్నాయి అధ్యక్ష. ఈ పరిశ్రమలు ఇక్కడ ఉండడం వల్ల, కాలుష్యాన్ని వెదజల్లడం వల్ల ఈ ప్రాంతంలో నివసించలేని పరిస్థితులు వస్తున్నాయి అధ్యక్ష. అందుకే ఈ పరిశ్రమలను తరలించాలనే పాలసీ తీసుకున్నాం అధ్యక్ష. ఇదే కాకుండా ఈరోజు ఈ నగరానికి మీ వికారాబాద్, తమరు ప్రాతినిధ్యం వహిస్తున్న వికారాబాద్ అనంతగిరి కొండల్లో మచ్కుందా నది, అంటే ఈరోజు మనం అందరం గొప్పగా చెప్పుకునే మూసీ నది అక్కడ మొదలై అక్కడి నుంచి నల్గొండ జిల్లాలో వాడపల్లి దగ్గర కృష్ణానదిలో విలీనమవుతుంది అధ్యక్ష. ఇది నిజాం గారు 1908లో వచ్చిన వరదల్ని దృష్టిలో పెట్టుకొని ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ప్రాజెక్టులను, మూసా నది, ఈసా నదిని ఒడిసిపట్టి వరదల్ని ఆపి హైదరాబాద్ నగరానికి దాహార్తిని తీర్చడమే కాకుండా ఈ ప్రాంతం ఒక గొప్ప పర్యాటక కేంద్రంగా, లేక్స్ అండ్ రాక్స్ సిటీగా హైదరాబాద్ నగరానికి ఒక గుర్తింపు తీసుకొచ్చిండు. ఒక పర్ల్స్ బ్యాంగిల్స్ సిటీగా హైదరాబాద్ నగరానికి ఒక గుర్తింపు తీసుకొచ్చిండు. ఈరోజు మోజంజాయ్ మార్కెట్కి వెళ్ళండి, కబూతర్ ఖానాకి వెళ్ళండి, లేకపోతే ఎక్కడికైనా వెళ్ళండి, ఒక అద్భుతమైన వారసత్వ సంపదను అందించడమే కాకుండా ఒక గొప్ప ప్రపంచ వ్యాపార కేంద్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్ది ఒక అద్భుతమైన రివర్ ఫ్రంట్ ఎకానమీని ఆ రోజు
నిజాం సర్కార్ తీర్చిదిద్దింది అధ్యక్ష. అందుకే ఈరోజు రకరకాల మానవ తప్పిదాల వల్ల జరిగిన పరిణామాలను, జరుగుతున్న ఆక్రమణలను నియంత్రించడానికి ఈరోజు మా ప్రభుత్వం క్యూర్ అనే ప్రణాళికను తీసుకొచ్చింది అధ్యక్ష. ఇందులో ఆక్రమణలు తొలగించడమే కాదు, పరిశ్రమలు తరలించడమే కాదు, మెట్రోను విస్తరించుకోవడం, ఫ్లైఓవర్లు కట్టుకోవడం, రోడ్లను అభివృద్ధి చేయడం, ఫుట్పాత్ల ఆక్రమణలు తొలగించడం, పార్కులను పునరుద్ధరించడం, చెరువులను, కుంటలను, నాలాలను ఆక్రమించుకున్న వాళ్ళని తొలగించి నీటి స్థలాన్ని నీళ్లకు వదిలేసి మనం ఉండాల్సిన దగ్గర మనం ఉండాలని ఈరోజు ఏర్పాట్లు చేస్తున్నాం అధ్యక్ష. ఏది చేసినా కూడా చెయ్యొద్దు, మేము అడ్డం పడతాం. ఏం విధానం అధ్యక్ష ఇది? ఇది ఈరోజే లేదు, ఇప్పుడేం ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు అధ్యక్ష. దేవతల సమయంలో కూడా దేవతలు యజ్ఞాలు, యాగాలు, ప్రజల యొక్క యోగక్షేమాలకు చేసినప్పుడు శుక్రాచార్యుడు తెలుసు కదా అధ్యక్ష, రాక్షసుల కులగురు, ఆయన శిష్యులు ఇద్దరు ఉన్నారు, మారీచుడు, సుబాహుడు అని. వాళ్ళు యాగాలు చేసినప్పుడు రక్త మాంసాలు, వీళ్ళేమో యజ్ఞాలు యాగాలు చేయడానికి నెయ్యి పోసి అన్ని మంచి పనులు చేస్తుంటే వాళ్ళు పైనుంచి రక్తాన్ని, మాంసాలను పోసి యజ్ఞాన్ని, యాగాలను భగ్నం చేయాలనే ప్రయత్నం చేసిండ్రు అధ్యక్ష. చివరికి మారీచుడు, సుబాహుడు ఏ విధంగా పోయినరో మీకు తెలుసు. రావణాసురుడి మామనే మారీచుడు అధ్యక్ష. ఈరోజు వాళ్ళ పేర్లు, వాళ్ళ ఇంటి పేర్లు వాళ్ళు ఇక్కడ చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళని నేనేం అడుగుతలేను అధ్యక్ష. ఇద్దరు బావమరుదులు ఉన్నారు అధ్యక్ష. బావ కొంచెం హుషారు, బావమరుది కొంచెం మన ఊర్లలో ఎడ్డోడు అంటారు చూడు, అట్లా అన్నమాట. ఇద్దరు కలిసి అడిగిపోయారు ఇలా విహారయాత్రకు పోదామని. ఆడ పులి తన పాటికి తను నీళ్లు తాగుతూ ఉంది. బావ తెలివి కల్లోడు కదా, రాయి తీసుకొని కొట్టి రాయి కొట్టినోడు సెట్ ఎక్కిండు పులి వస్తుందని. బామార్ది నేను కొట్టలే కదా నన్నేమంటది, కొట్టినోడు సెట్ ఎక్కిండు వాడినే కరుస్తుంది అనుకోండు, కానీ పులి వచ్చి బామార్దిని తినేసింది అధ్యక్ష. ఈ రకమైన పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది అధ్యక్ష. అందుకే బామార్ది బావని నమ్మిండు అనుకో, పులి తింటుంది అధ్యక్ష. కాబట్టి దయచేసి పరిస్థితిని కొంత అర్థం చేసుకుంటే బెటర్ అధ్యక్ష. ఏదేమైనా అధ్యక్ష, క్యూర్లో ఈరోజు మనం ప్రణాళికలు తీసుకొచ్చి ఈ క్యూర్ని ప్రక్షాళన చేసుకొని దీన్ని కంప్లీట్గా సర్వీస్ సెక్టర్గా చేసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఈరోజు ఢిల్లీ నగరాన్ని మనం చూసినాం, పొలిటికల్ క్యాపిటల్. కానీ అక్కడ కాలుష్యం వల్ల పాఠశాలలకు సెలవులు, కళాశాలలకు సెలవులు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవులు, పార్లమెంటుకు సెలవులు ఇచ్చే పరిస్థితి వచ్చింది. ప్రజలు నివసించలేని పరిస్థితికి ఈరోజు ఢిల్లీ నగరం చేరుకున్నది. ముంబై ఫైనాన్షియల్ క్యాపిటల్, కానీ ఒక్క వర్షం వస్తే అతలాకుతలమైపోయి ఒక్క ఇంచు కూడా కదలలేని పరిస్థితి. ఈ రోజులో ముంబైలో పెట్టుబడులు పెట్టేవాళ్ళు, పెద్ద పెద్ద ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఈరోజు అక్కడ నివసించలేని పరిస్థితి. ముంబై పరిస్థితి కూడా ఈరోజు చేయి దాటిపోతున్నది. అదేవిధంగా బెంగళూరు ఐటీ క్యాపిటల్, ఈరోజు బెంగళూరులో ఉండే చాలా సంస్థలు ఈరోజు హైదరాబాద్ నగరానికి రావడానికి ఆసక్తి చూపిస్తున్నాయి. ట్రాఫిక్ జామ్లు ఎట్లున్నాయో మీరు చూసిండ్రు, పొల్యూషన్ ఎట్లుందో మీరు చూసిండ్రు. అదేవిధంగా చెన్నై వర్షం వస్తే అపార్ట్మెంట్లకి, ఇళ్లకి నీళ్ళు వచ్చి పడవల్లో తిరిగే పరిస్థితి. ఈ 4 మెట్రోపాలిటన్ నగరాలను చూసిన తర్వాత హైదరాబాదు నగరాన్ని మనం రక్షించుకొని, కాలుష్యం నుంచి కాపాడుకొని, మారుతున్న వాతావరణ పరిస్థితులను అంచనా వేసుకొని, కోవిడ్ తర్వాత జరిగిన విపరీతమైన పరిణామాలను, క్లైమేట్ చేంజెస్ను అర్థం చేసుకొని హైదరాబాదు నగరాన్ని పునరుద్ధరించుకోవాలనుకున్నాం అధ్యక్ష. అందుకే మూసీ నది ప్రక్షాళన చేయాలని ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని తీసుకుని ఈరోజు ఆక్రమించుకున్న చెరువులను, ఆక్రమణలు తొలగించి, అది బతుకమ్మ కుంట కావచ్చు, బతుకమ్మ కుంటను ఆక్రమించుకున్న వాళ్ళు ఎవరో మీకు తెలుసు. విమానంలో పూల జల్లులు కురిపించుకున్నది ఎవరో మీకు తెలుసు అధ్యక్ష. నేను చెప్పాల్సిన అవసరం లేదు. బతుకమ్మ కుంట దగ్గరకు పోతే, లేకపోతే అక్కడ అంబర్పేట ఎమ్మెల్యే గారు ఉన్నారు, వారు ఇనాగరేషన్కి వచ్చిండ్రు, వారే చెప్తారు. నేను చెప్పాల్సిన అవసరం లేదు. మీరు ఎప్పుడైనా అవకాశం ఉన్నప్పుడు వారికి ఒకసారి మైక్ ఇవ్వండి. ఈరోజు బతుకమ్మ కుంట ప్రాంతంలో ఉండే వేలాది కుటుంబాలు ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాయా లేదా, హైడ్రాని సన్మానిస్తున్నాయా లేదా, ఒకసారి వారిని అడగండి అధ్యక్ష. రెండవది, నిన్నగాక మొన్న బుమ్రక్ దౌలా నిజాం ప్రభు అక్కడి నుంచి తాగునీటిని తీసుకెళ్లేవాడు. 100 సంవత్సరాల క్రితం, 100 సంవత్సరాల పైబడి అక్కడ బుమ్రక్ దౌలా చెరువును
అక్కడ సుగంధ ద్రవ్యాలతో ఉండే చెట్లను నాటి తాగునీటిని అక్కడి నుంచి నిజాం సర్కార్ సొంతంగా ఇంటికి తీసుకొని పోయేటాడు. మొత్తం ఆక్రమించుకుంటే నిన్నగాక మన బుమ్రక్ దౌలాన్ ఆక్రమణలన్నిటిని తొలగించి ఆ చెరువును పునరుద్ధరిస్తే అసదుద్దీన్ ఓవైసీ గారు స్వయంగా వచ్చి అక్కడ ఉండే ప్రాంత ప్రజలు వేలాది మంది బ్రహ్మరథం పట్టిరు అధ్యక్ష. ఈరోజు పునరుద్ధరించుకున్నాం అధ్యక్ష బుమ్రక్ దౌలాను చెరువును. అదేవిధంగా నల్ల చెరువు కుకట్పల్లిలో మిత్రులు కుకట్పల్లి శాసనసభ్యులు ఇక్కడ ఉంటే వారు చెప్పుంటే వాళ్ళు ముందలున్న వాళ్లకు కనీసము కనువిప్పు కలిగే విధంగా నల్ల చెరువును ప్రారంభించడానికి నేను వెళ్తే 6 గంటలకు వస్తా అంటే 8:30కు పోయిన అధ్యక్ష ఇతర కార్యక్రమాల వల్ల వేలాది మంది పిల్లలు పెద్దలు ఆడబిడ్డలు రోడ్ల మీదనే కాదు ఇండ్ల మీద ఎక్కి యుద్ధంలో గోయల మనం యుద్ధం చేసి గెలిచి దేశానికి తిరిగి వస్తే లేదంటే క్రికెట్లో ప్రపంచ ఛాంపియన్షిప్ తీసుకొని వస్తే క్రీడాకారులను స్వాగతించడానికి వేలాది మంది ఎట్లా బయటకు వచ్చి స్వాగతం పలుకుతారో జయజయలు పలుకుతారో నల్ల చెరువును ప్రారంభించడానికి పోతే కుకట్పల్లిలో ముందుండి ఈరోజు స్వాగతం పలికింది అధ్యక్ష. తుమ్మిడికుంట ఒక ప్రముఖ సినిమా స్టార్ ఆక్రమించుకొని కట్టిండని వారికి చెప్పి వాళ్ళకున్న అనుబంధంతో వాళ్ళు తొలగించలేదు. మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఫిర్యాదు చేస్తే తుమ్మిడికుంటను అక్కడ ఆక్రమణలు తొలగించి ఇలా చక్కగా తీర్చిదిద్దుకుంటున్నాం. శిల్పారాం ఎదురుగా 30 ఎకరాల ఒక అద్భుతమైన చెరువును పునరుద్ధరించుకుంటున్నాం అధ్యక్ష. అదేవిధంగా సున్నం చెరువు ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే వందలాది చెరువులు రియల్ ఎస్టేట్ బకాసూరులు ఆనాడు ఆక్రమించుకొని కమిషన్ల కక్కుతిబడి ఇరిగేషన్ మంత్రిగా ఉన్నోళ్ళు ఆనాడు ఎన్ఓసీలు ఇస్తే ఈరోజు ఆ చెరువులన్నీ కూడా ఆక్రమణకు గురైతే ఆక్రమణలు తొలగించి పునరుద్ధరించి ఈ నగరాన్ని ఒక లేక్ సిటీగా రాక్ సిటీగా తీర్చిదిద్ది ఒక ప్రకృతి సుందరీకరణతో కూడుకున్న నగరాన్ని తీర్చిదిద్దాలని ఈరోజు నాలాల అడ్డు తొలగిస్తున్నాం అధ్యక్ష. బేగంపేట ప్రాంతంలో 25 కాలనీలు 200 ఫీట్లున్న నాలా ఒక దగ్గరకు వస్తే 30 ఫీట్లు అయిపోయింది అధ్యక్ష. అక్కడ 5 అంతస్తుల భవనం కట్టుకున్నాడు ఒక పెద్ద మనిషి కొంతమంది అండతోటి. మన ప్రభుత్వం వచ్చినాక హైడ్రా పోయి కొలతలు పెట్టి నాలాను ఆక్రమించుకున్నది 5 అంతస్తుల భవనాన్ని నీలమట్టంగా కూల్చి ఆ నీళ్లు పోవడానికి దారేస్తే వెనకాల 25 కాలనీలకు సంబంధించిన వేలాది కుటుంబాలు బయటకు వచ్చి హైడ్రా కమిషనర్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందించడం కాకుండా సన్మానించింది అధ్యక్ష. అందుకే ఈరోజు హైదరాబాద్ నగరాన్ని ఒక అద్భుతమైన సుందరమైన నగరాన్ని కొంతమంది దురాశపరులు ఈరోజు ఆక్రమణలకు పాల్పడితే ఆక్రమణలు తొలగిస్తున్నాం అధ్యక్ష. దాని మీద కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తే ఇంకా నేను ఏం చెప్పాలి అధ్యక్ష? ఈరోజు చెరువులు కానీ కుంటాలు కానీ నాలాలు కానీ పబ్లిక్ ప్లేసులు కానీ పార్కులు కానీ ఆక్రమించుకుంటే చిన్నపిల్లలకు ఆట స్థలాలు ఎక్కడి నుంచి తేవాలా, వర్షం పడితే వచ్చే నీళ్ళని ఎక్కడ ఒడిసి పట్టాలా, ఒడిసి పట్టిన నీళ్లను ఏ విధంగా మూసి నదికి తరలించాలా, ఇవన్నీ ప్రణాళికలు ఇందులో పొందుపరిస్తే దాన్ని కూడా అభినందించకుండా దాన్ని కూడా విమర్శలు చేసి మీరు ఎట్లా కట్టడాలు తొలగిస్తారు, మీరు ఎట్లా తొలగిస్తారో మేము చూస్తాం, మీకు అడ్డుపడతామన్న పెద్దలు మాట్లాడిన ఒక 2 విషయాలను ఈరోజు మీ ముందు నేను పెట్టదలుచుకున్న అధ్యక్ష. తమరి అనుమతి ఇచ్చారు, అందుకే ఆ వీడియో కూడా నేను వినిపించదలుచుకున్న అధ్యక్ష. గతంలో అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడిన వాళ్ళు ఏం మాట్లాడినరో ఈరోజు హైదరాబాద్లో వర్షం నిలుచుకుపోయేటువంటి నాలాల మీద స్టామ్ వాటర్ డ్రైన్స్ మీద నాలాల మీద స్టామ్ వాటర్ డ్రైన్స్ మీద 28,000 అక్రమ కట్టడాలని అక్రమమైన బిల్డింగ్ కట్టడం మొదలు పెడితే వితౌట్ నోటీస్ అధ్యక్ష చట్టం చెప్తా ఉంది. చట్టం నో నోటీస్ విల్ బి గివెన్, ఇట్ విల్ బి డెమాలిష్డ్. అంత కఠినంగా ఉంది అధ్యక్ష చట్టం. ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించే ప్రశ్న లేదు. వారు ఎవరన్నా కావచ్చు, ఎవరన్నా కాకపోవచ్చు, దాంతో నిమిత్తం లేదు. అక్రమ కట్టడం అంటే ఇమ్మీడియట్ డిమాలిషన్ అధ్యక్ష, దాన్ని స్పేర్ చేసే ప్రశ్నలు ఎవరు కూడా అధ్యక్ష. గత 65 ఏళ్లలో మూసీకి వరదలు వచ్చినప్పుడు కానీ ఇతరత్ర సమయాల్లో కానీ మాక్సిమం ఫ్లడ్ లెవెల్ ఏంది, బఫర్ ఏంది, దాని ప్రాపర్ అసలు మార్కింగ్స్ ఏంది, ఇది ఏది కూడా ఎన్నడూ కూడా మా దగ్గర ఎక్కడ కూడా డేటా లేకుండే అధ్యక్ష. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనం సవ్యంగా మూసీకి పోయిన సంవత్సరం 2020 అక్టోబర్లో వరదలు వచ్చినప్పుడు వరదల ఉధృతిని కూడా స్టడీ చేసి టెక్నాలజీని కూడా వినియోగించి డ్రోన్స్ ని కూడా ఉపయోగించి బ్రహ్మాండంగా అటు ఎంఎఫ్ఎల్ బఫరు ఏది ఎక్కడ ఎంత ఉంది అనేది కూడా మార్క్ చేసి మొత్తంగా ఐడెంటిఫై చేశాం अध्यक्ष। उसके साथ ही साथ हमने बड़ा साहब ये भी किया कि कितने इंक्रोचमेंट है
बफर में कितने हैं, मूसी के बेड में कितने हैं, रिवर बेड में कितने हैं, इसका भी हमने एक अंदाजा लगाया। करीब करीब 10,000 तक कुल मिला के स्ट्रक्चर है, 10,000 तक है। उसमें मलकपेट में भी है, अंबरपेट में भी है, कई सारे जगह है। आप भी जानते हैं, मैं भी जानता हूं, एक दिन में ही आए नहीं, बहुत सालों से चलता आया, तो ये सब वहीं पे है। ఎంక్రోచ్మెంట్ చూస్తే దగ్గర దగ్గర 10,000 తుర్క చెరువు ఉంది, దాని కింద ప్రగతి నగర్ చెరువు, మొత్తం ఆ ఛానల్ మొత్తం కబ్జాలే, దాని మీద ఇల్లు కట్టాం. సో దానివల్ల ఏమైందంటే ఇక్కడ వాటర్ దేర్ వాజ్ నో అదర్ వే టు గో బట్ టు ఎంటర్ ఇంటూ రెసిడెన్షియల్ లేఅవుట్స్. నిర్దాక్షిణ్యంగా కొట్టిపారేయండి, బుల్డోజర్లు పెట్టి మన జేసీబీలు పెట్టి ఎవరు అడ్డమొచ్చినా కూడా పోలీస్ సపోర్ట్ తీసుకుని కొట్టిపారేయండి. డోంట్ స్పేర్ ఎనీబడి. నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తాం ఇప్పటి నుంచి. అధ్యక్ష విన్నారు కదా, గత ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడినరో మీకు వినిపించిన, గత మున్సిపల్ శాఖ మంత్రి గారు ఏం మాట్లాడినరో మీకు వినిపించిన. ఆ రోజు ఇది సక్రమంగా కనిపించింది. ఈరోజు ఈ ప్రభుత్వము ఆ కార్యాచరణను కొనసాగిస్తుంటే ఇది తప్పుగా, అక్రమ వసూళ్లుగా, ఇది అక్రమ చర్యగా కనిపిస్తుంది. ఎక్కడ వీళ్ళకి నిజాయితీ ఉందని నేను అడుగుతున్నా అధ్యక్ష. కడుపు నిండా విషమే అధ్యక్ష. మూసీలున్న కాలుష్యానికంటే వీళ్ళ కడుపులో విషం అంతకంటే ఎక్కువ ఉంది అధ్యక్ష. ఏ విధంగా వీళ్ళు ఈరోజు ప్రజలకు సమాధానం చెప్తారు అధ్యక్ష? సమాజం మర్చిపోయింది అనుకుంటున్నారు అధ్యక్ష? వీళ్ళు మాట్లాడింది, వీళ్ళు చెప్పింది మర్చిపోయినరా అధ్యక్ష? వీళ్ళు మాట్లాడింది, ఆనాటి ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడినారు? 28,000 అక్రమ కట్టడాలు ఉన్నాయి, మేము చట్టం తెచ్చినాం, నిర్దాక్ష్యంగా కూలగొడతాం, ఈ చట్టంలో ఎవరికి నోటీసు కూడా ఇచ్చేది లేదని ఆనాటి ముఖ్యమంత్రి గారు చెప్పారు. మున్సిపల్ శాఖ మంత్రి గారు మూసీ మీద డ్రోన్లతో తీసినాం, ఆకాశంలో తీసినాం, భూమి మీద నుంచి తీసినాం, నీళ్ళ మీద నుంచి వీడియోలు తీసినాం, 10,000 పైగా అక్రమ కట్టడాలను మళ్ళీ తెలుగులో చెప్తే సరిపోదని మళ్ళీ హిందీలో కూడా చెప్పిండు అధ్యక్ష, వాళ్ళకు కూడా అర్థమయ్యేటట్టు. నాకేం అభ్యంతరం లేదు. వాటన్నిటిని కూడా బుల్డోజర్ జేసీబీలు పెట్టి కొట్టేసేయండి, మొత్తం తొక్కేసేయండి అని ఆనాడు చెప్పిండు అధ్యక్ష. అప్పుడే చరిత్ర మర్చిపోయింది అధ్యక్ష మీరు మాట్లాడింది? ఈనాడు కనీసము మేము ఈ ఆక్రమణలో ఉన్న వాళ్ళను గుర్తించి మేము ఇతర ప్రాంతాలకు తరలిస్తాము, మీకు ఇండ్లు ఇస్తాము, మీకు నష్టపరిహారం ఇస్తాము, ఈ ప్రాజెక్టు మంచిగా కట్టుకుందాము, బాగుపడదాము, మంచిగా బతుకుదాము, మీ పిల్లలకు మంచి పాఠశాలలు ఇస్తాము, మీకు వైద్యం అందిస్తాము, ఆడపిల్లలకు ఉపాధి కల్పిస్తాము, స్వయం సహాయక సంఘాలలో బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పిస్తాము, ఆత్మ గౌరవంతో బ్రతకండి అని చెప్పి మూసీ నది ప్రక్షాళన కార్యక్రమాన్ని మేము చేపడితే ఏది ఏమైనా మేము అడ్డుకుంటాం, మేము అడ్డం బండుకుంటామని ఒక ఆయన అంటాడు. ఇంకొక మిత్రుడు గొప్పగా చెప్తాడు, సబర్మతి రివర్ ఫ్రంట్ ప్రపంచానికే ఆదర్శం, యమునా నది రివర్ ఫ్రంట్ ఇప్పుడు అద్భుతం, గంగా నది రివర్ ఫ్రంట్ అసలు చూడ తరం కాదని చెప్తారు. మరి సబర్మతి రివర్ ఫ్రంట్ మొత్తం ఎమ్మెల్యేలను పంపించిన అధ్యక్ష చూసిరండి అని, 150 మంది కార్పొరేటర్లను పంపించిన అధ్యక్ష. ఇష్టం లేని వాళ్ళు పోలేదు కానీ చాలా మంది పోయినరు. ఈరోజు ఆ సబర్మతి రివర్ ఫ్రంట్ అహ్మదాబాదులో నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు నిర్మించిన సబర్మతి రివర్ ఫ్రంట్ నుంచి ఎన్ని వేల కుటుంబాలను తరలించిండ్రో, ఎంతమందికి నష్టపరిహారం ఇచ్చిండ్రో నిజ నిర్ధారణ కమిటీ ఏమంటే ఇప్పుడే ఈ సభ నుంచి వేసి పంపిద్దాం అధ్యక్ష. ఈరోజు చేస్తున్న దాంట్లను ఏది చేస్తున్న దాన్ని మనం చేస్తే ఏం చేసినాము, ఇతరులు మన ప్రాంతానికి అహ్మదాబాదు సబర్మతి రివర్ ఫ్రంట్ చేసుకోవచ్చు, ఢిల్లీ యమునా నది రివర్ ఫ్రంట్ చేసుకోవచ్చు, ఉత్తరప్రదేశ్ గంగా నది రివర్ ఫ్రంట్ డెవలప్ చేసుకోవచ్చు, వారణాసిని వాళ్ళు అభివృద్ధి చేసుకోవచ్చు. మరి మూసీ నదిని మనం ప్రక్షాళన చేసుకొని మనం పునరుద్ధరణ చేసుకుంటే ఎవరికి సమస్య వచ్చింది అధ్యక్ష? ఆ ప్రాంతంలో నిల్వ నీడలేయడానికి ఇతర జిల్లాలు, ఇతర రాష్ట్రాలు, ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చి బ్రతకడానికి ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం వచ్చిన వాళ్ళు, అక్కడ నివసిస్తున్న వాళ్లకు సరైన నష్టపరిహారం ఇచ్చి ఈరోజు మూసీ నది ప్రక్షాళన చేసుకొని ప్రాజెక్టులు నిర్మించుకొని ఒక మంచి ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేసుకుందాం, చారిత్రాత్మకమైన కట్టడాలు ఉన్నాయి, ప్రపంచ పర్యాటక కేంద్రంగా మార్చుకుందామని ఎంత చెప్పినా వినరేంది అధ్యక్ష. ఏమీ చేయొద్దు కానీ మీరు అక్కడి నుంచి ఎవరిని కదిలియొద్దు, ఎవరిని ముట్టుకోవద్దు, దేన్ని మీరు తొలగించొద్దు, కానీ మీరు అభివృద్ధి చేయండి అంటారు. మళ్ళీ చెప్తాడు మూసీ ఉప్పల్ బగాయతులు మేము అభివృద్ధి చేసినామన్నాడు. ఆ అభివృద్ధికి ఎవరిని పెట్టిరు అధ్యక్ష? చైర్మన్ నీతో పాటు ఎన్నికైన ఆయన కాదా? మరి ఆడ మూసి కింద అభివృద్ధి చేస్తే వరద రాగానే మొత్తం కప్పుకపోయింది, కొట్టుకపోయింది అధ్యక్ష. వాస్తవంగా అది రికవరీ చేయించాలి. రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద మూసీ నదిలో మూసి ప్రక్షాళన చేయడానికి ఎస్టీపీ పైప్ లైన్ వేసారు.
దానివల్ల పైప్ లైన్లతో రోడ్డు నీళ్ళకు అడ్డమయ్యి ఆ నీళ్లు వెనకొట్టి కాలనీళ్ళు నిండిపోతున్నాయి అధ్యక్ష. నిన్న మొన్న ఎక్స్పర్ట్స్ని పంపించి పరిశీలన చేపిస్తే అసలు ఎవడే నది మధ్యలో కాలువ దీంట్ల మధ్యలో చెరువు దీంట్ల మధ్యలో ఎవడైనా పైప్ లైన్లు వేస్తాడో అడ్డం కడతారా, అసలు మెదడు ఉందా మీకు అని చెప్పి మమ్మల్ని అడిగితే నోరెళ్ళ పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది అధ్యక్ష. అందుకోసమని ఈనాడు మూసి ఉప్పల్ బగాయత్తులో మీరు చేసిన మూసి సుందరీకరణ ఏ విధంగా ఉందో ఎక్కడుందో చూసొద్దాం రండి. ఒక నిజ నిర్ధారణ కమిటీ అసెంబ్లీ నుంచి చేస్తా మొత్తం మూసీని చూసి మూసీలో ఆక్రమణలు ఎవరు ఉన్నాయి, ఎవరు అనుచరులు క్రికెట్ స్టేడియంలు కట్టిండ్రు, ఎవరు అనుచరులు ఆక్రమణలకి ఇండ్లకి ఇచ్చి పైసలు వసూళ్లు చేసుకుంటారు, వీటన్నిటినీ మూసీ మీద చర్చించుకుందాం అధ్యక్ష. అందుకే ఈరోజు క్యూర్ ప్రాంతంలో దీన్ని క్యూర్ చేయాలని మేము నిర్ణయించుకున్నాం అధ్యక్ష. ఈ కోర్ అర్బన్ రీజన్ ఎకానమీ సర్వీస్ సెక్టర్గా మార్చి కాలుష్యం వెదజల్లుతున్న రెడ్ కేటగిరీ ఆరెంజ్ కేటగిరీ పరిశ్రమలను తరలించడం జరుగుతుంది. ఈ ప్రాంతంలో 2850 ఆర్టీసీ బస్సులు ఉన్నాయి అధ్యక్ష. దాదాపుగా 3000 బస్సుల్ని ఈ ప్రాంతం నుంచి డీజిల్తో నడుపుతున్న బస్సులను ఇతర ప్రాంతాలకు తరలించి డిసెంబర్ 9, 2026 నాటికి 3000 ఎలక్ట్రిక్ వాహనాలను ఆర్టీసీ బస్సులను నగరంలో తిప్పడం ద్వారా కాలుష్యాన్ని నియంత్రించాలని ఈరోజు మేము నిర్ణయం తీసుకున్నాం అధ్యక్ష. ఇదే కాదు అధ్యక్ష, 1,20,000 ఆటోలు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఈ కోర్ అర్బన్ రీజియన్లో ఉన్నాయని ఒక లెక్క తేలింది అధ్యక్ష. సబ్జెక్టు కరెక్షన్ డిపార్ట్మెంట్ ఇచ్చిన లెక్క. ఇందులో గ్యాస్ మీద నడిచే ఆటోలు కొన్ని ఉంటే మిగతా అన్ని డీజిల్తోని కిరోసిన్తో నడిచే పరిస్థితి ఉంది. ఒక్కొక్క ఆటో డ్రైవర్కు రోజుకు 500-600 నుంచి 1000 రూపాయలు ఖర్చు అవుతుంది. అందుకే రెట్రోఫిట్ తోని ఈ అన్ని ఆటోలకు ఈవీ ఇంజన్ని ఫిట్ చేపించేసి డీజిల్ పెట్రోల్ మీద జరిగే లేకపోతే గ్యాస్ మీద నడిచే ఆటోలకు అన్నిటి కూడా రెట్రోఫిట్టింగ్ తోని ఈరోజు కాలుష్యాన్ని నియంత్రించాలని ఇవాళ నిర్ణయం తీసుకున్నాం అధ్యక్ష. ఆదాయం కోల్పోయిన ఈవీ వెహికల్ కొనుక్కుంటే జీరో ట్యాక్స్. ఈరోజు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రంలో ఎవరు ఈవీ వెహికల్ కొనుక్కున్నా అంతకుముందు వాళ్ళు పన్నులు వేస్తే కూడా పన్నులను తొలగించి 0 ట్యాక్స్ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రోత్సహిస్తుంది. కాలుష్యాన్ని నియంత్రించాలని ఆలోచనతోని ఒక విధానాన్ని తీసుకొచ్చి ఈరోజు ముందుకు వెళ్తున్నాం. మా పొన్నం ప్రభాకర్ గారు అన్నారు 100 కోట్ల రూపాయలు ఆదాయం పడిపోతుందని. మొన్న లెక్కలేసినాం 2025 ఏప్రిల్ 1 నుంచి 2026 మార్చి 31 వరకు లెక్కేస్తే 791 కోట్ల రూపాయలు రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం రాలే. కానీ పర్యావరణాన్ని కాపాడడానికి కాలుష్యాన్ని నియంత్రించడానికి ఈరోజు ఈవీ వెహికల్స్ ఎవ్వరు కొనుక్కున్నా వాళ్ళు కొనుక్కున్నా కూడా ఈరోజు 0 పన్ను కింద ఈరోజు మనము నిర్ణయం తీసుకొని ఒక ప్రక్షాళన దిశగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం ముందుకు వెళ్తుంది అధ్యక్ష. ఈరోజు మన నగరాన్ని మనం పరిరక్షించుకోకపోతే, మన చెరువులను కుంటలను మన నాలాలను ఆక్రమించుకున్న ఆక్రమణలు తొలగించకపోతే, ప్రజల ఉపయోగం కోసం వదిలిన లేఅవుట్లలో పార్కులను మనము ఆక్రమణలు తొలగించకపోతే రాబోయే భవిష్యత్ తరాలు మనల్ని క్షమిస్తాయా ఒకసారి ఆలోచన చేయండి అధ్యక్ష. అందుకే ఈ క్యూర్ ప్రాంతాన్ని కంప్లీట్ సర్వీస్ సెక్టర్గా మార్చాలని ఈ 2073 స్క్వేర్ కిలోమీటర్లను 3 కార్పొరేషన్లుగా 3 పోలీస్ కమిషనరేట్లుగా హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్, హైదరాబాద్ మున్సిపల్ కమిషనరేట్ కో టర్మినస్, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్, సైబరాబాద్ మున్సిపల్ కమిషనరేట్ కో టర్మినస్, మల్కాజ్గిరి కమిషనర్ పోలీస్ కమిషనరేట్, మల్కాజ్గిరి మున్సిపల్ కమిషనరేట్ కో టర్మినస్ కింద తీసుకొచ్చి పరిపాలన సౌలభ్యం కోసం అన్ని రకాల మార్పులు చేర్పులు తీసుకొచ్చి ఈరోజు ప్రక్షాళన చేయడమే కాకుండా విద్యుత్ శాఖను, జిఎస్టీ శాఖను, అదేవిధంగా హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ను సేమ్ ఒకే విధంగా అన్నిటిని కూడా కో టర్మినస్ చేసి అధికారులు ఒకరికొకరు కూర్చుంటే ట్రాఫిక్ను కూడా నియంత్రించడానికి ఈరోజు అధికారులను అందరిని కూడా పెంచి హైదరాబాదును పట్టి పీడిస్తున్న ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడానికి, అదేవిధంగా ఈ ట్రాఫిక్ను నియంత్రించాలంటే మెట్రో విస్తరణ చేపట్టాలని మెట్రో విస్తరణ అడ్డుకున్న వాళ్ళు, 5 ఏళ్ళు ఆపి వసూలు చేసుకున్న వాళ్ళు ఆలస్యం వల్ల తెచ్చిన అప్పులు భారమై ఈరోజు దివాలా తీసే పరిస్థితిలో ఉన్నాము. మేము విస్తరణ చెయ్యము, మేము గత ప్రభుత్వాలు గతంలో ఉన్నవాళ్ళు మమ్మల్ని బ్లాక్మెయిల్ చేసి మా దగ్గర వసూళ్లు చేసుకున్నారని చెప్తే విస్తరణ చేయడానికి కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రధానమంత్రిని సంబంధిత శాఖ మంత్రిని అడిగినప్పుడు వారు ఒక కండిషన్ పెట్టారు. ఇప్పుడున్న ఎల్ఎన్టీ సంస్థ విస్తరణకు ఒప్పుకొని మీతోనే ఒప్పందం చేసుకుంటే విస్తరణకు మేము అనుమతిస్తాం. ఒకవేళ విస్తరణకు వాళ్ళు ఒప్పుకోకపోతే ఆ ఎల్ఎన్టీని మీరు చేపట్టండి, మీరు యజమానులుగా మారి విస్తరణకు మాతో ఎంఓయూ చేసుకుంటే మీకు అనుమతిస్తామని కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది అధ్యక్ష. ఈరోజు మెట్రో టేక్ ఓవర్ దాంట్లో
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒకటే కాదు, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు, మంత్రులు అందరూ భాగస్వాములు. ఈరోజు 15,000 కోట్ల రూపాయలతోని 13,000 కోట్ల రూపాయలు బ్యాంకులో ఉన్న అప్పులు, 2,000 కోట్ల రూపాయల వల్ల నికర పెట్టుబడి, 25,000 కోట్ల రూపాయల విలువైన మెట్రో సంస్థను 15,000 కోట్ల రూపాయలకు 10,000 కోట్ల రూపాయల లాభంతో ఈరోజు మెట్రోని మన రాష్ట్ర ప్రభుత్వము స్వాధీనం చేసుకొని మెట్రో రెండో ఫేజు 76 కిలోమీటర్లు విస్తరించాలని ఈరోజు ప్రతి ప్రాంతానికి అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ ఉంటే మెట్రో లైన్ లేదు. ఓల్డ్ సిటీ అని చాలామంది అంటారు, అది ఓల్డ్ సిటీ కాదు, ఒరిజినల్ సిటీ. ఆ ఒరిజినల్ సిటీని డెవలప్ చేయాలంటే ఎవరికి చేతులు రాలే. ఇవాళ గౌలిగూడలో ఆగిపోయిన మెట్రోను ఫలక్నామా నుంచి చంద్రాయన్గుట్ట నుంచి ఎయిర్పోర్ట్, ఈ రోజు నాగోల్లో నుంచి మెట్రో నాగోల్ నుంచి ఎల్బీ నగర్ నుంచి ఓఎస్ఐ హాస్పిటల్ నుంచి చంద్రాయన్గుట్ట నుంచి రాజేంద్రనగర్ హైకోర్ట్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్, ఈ రోజు చందానగర్లో ఆగిపోయిన దాన్ని బిహెచ్ఎల్ నుంచి రామచంద్రాపురం వరకు మెట్రో ఎక్స్పాన్షన్, హైటెక్ సిటీ దగ్గర నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి నియోపోలిస్ వరకు ఎక్స్టెన్షన్, ఇట్లా ప్రతి ఏరియాను క్షుణ్ణంగా పరిశీలించి ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ వరకు మా రంగాన్ని ఎప్పటి నుంచి వెంబడిపడుతున్నాడు, హయత్ నగర్ అవతలకి మెట్రో రావాలని. ఈరోజు అక్కడికి కూడా విస్తరించడానికి ఈరోజు మెట్రో భవిష్యత్ ప్రణాళికలు తీసుకొని కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్తే ఆ ఉన్న సంస్థనైనా ఒప్పించండి, సంస్థ ఒప్పుకోకపోతే మీరు స్వాధీనమైన చేసుకోండి, మేము అనుమతిస్తాము అని చెప్పి కేంద్ర ప్రభుత్వం మనకు సూచన చేస్తే ఈరోజు మెట్రోను స్వాధీనం చేసుకొని మెట్రో విస్తరణ పనులను ఈరోజు మనం ప్రారంభించుకుంటున్నాం. అధ్యక్ష, ఇదైనా ప్రపంచం చూసినామన్నారు, మేధావులు అన్నారు, మేము చూడని దేశం లేదన్నారు, మేము చదవని చదువు లేదన్నారు. మరి ఇంత మేధావులకి చిన్న ప్రజలకు ఉపయోగపడే మెట్రో విస్తరణ కూడా వీళ్ళకు నచ్చలేదా? దీన్నైనా అభినందించాలన్న గవర్నర్ గారు ప్రసంగంలో పొందుపరిచిన దీంట్లో గవర్నర్ గారిని అభినందించాలన్న ఆలోచన వీళ్ళకు రాలేదా అని నేను అడుగుతున్నా. అధ్యక్ష, ఈరోజు మెట్రో విస్తరించుకోవద్దా? అధ్యక్ష, ఒకనాడు ఢిల్లీ తర్వాత హైదరాబాద్ నగరం వీళ్ళు తెచ్చింది కాదు అధ్యక్ష మెట్రో. మీకు తెలుసు, జైపాల్ రెడ్డి గారు కీర్తిశేషులు మీ వికారాబాద్ శాటిలైట్ సిటీ కింద, శాటిలైట్ టౌన్ కింద ఇవ్వడమే కాకుండా మెట్రోకి వైబుల్ గ్యాప్ ఫండ్ ఇచ్చాను. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు మొదలు పెడితే రాజశేఖర రెడ్డి గారు దీన్ని పూర్తి చేసి కాంట్రాక్ట్ ఇచ్చి పనులు మొదలు పెట్టించారు. అధ్యక్ష, కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చినాక 3 ఏళ్ళు వీళ్ళ స్వార్థం కోసం బలైపోయి ఆగిపోయిన మెట్రోను మళ్ళీ పూర్తి చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అధ్యక్ష, అట్లాంటి మెట్రో ఢిల్లీ మొదటి స్థానంలో ఉంటే హైదరాబాద్ నగరం 2వ స్థానంలో ఉండే, ఇవాళ 9వ స్థానానికి పడిపోయింది. అధ్యక్ష, 10 ఏళ్ళు మెట్రోను విస్తరించాలి, ఎక్కడ పేద ప్రజలు ఉంటారో వాళ్లకు ఏర్పాటు చేయాలి ప్రయాణం కోసం అన్న ఆలోచన చేయలేకపోయినారు. అధ్యక్ష, కానీ ఈనాడు ప్రభుత్వం చేస్తుంటే చూసి ఓర్వలేకపోతున్నారు. అధ్యక్ష, ఇదెక్కడి న్యాయం? అధ్యక్ష, ఇది రాచరికం వారసత్వంతో రాదు. అధ్యక్ష, వారసత్వాలతో నాయకత్వాలు రావు. అధ్యక్ష, ప్రతిభతోని ప్రజల ఆమోదంతో నాయకత్వం వస్తుంది. అధ్యక్ష, వారసత్వంతో ఏదైనా చోటామోటాది వస్తుండొచ్చు, ఉద్యోగం ఏం చేస్తాం, తండ్రి నీడని బతికినప్పుడు కొంత చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునే విధానం ఎక్కడన్నా ఉంటే కొంతమందికి వస్తుంది. ఇక అది అదృష్టం అనుకోండి, జాక్పాట్ అనుకోండి, దాని మీద నేను పెద్దగా మాట్లాడదలుచుకోలేదు. కానీ తన దగ్గర సత్తా ఉండాలి కదా అధ్యక్ష. ఇచ్చిన దాన్ని నిబద్ధతతో నిలబెడితే ఇంకోటి వస్తుంది. దాన్నే చక్కగా నిలబెట్టకుండా నేను ఔరంగజేబుగా మారుతా, అన్నం చంపేస్తా, తండ్రిని జైల్లో పెడతా, నేను ఇది గుంజుకుంటా, నేను అందులో కూసుంటా అంటే అది దురాశ అవుతుంది తప్పితే ఏమన్నా నెరవేరే కోరికనా? అధ్యక్ష, అట్లాంటి కోరికలు ఉండడం తప్పలేదు, కానీ విపరీతమైన పోకడలు, ఈ విధానము గౌరవం తెచ్చిపెట్టదు. అధ్యక్ష, అసంతృప్తి ఉండొచ్చు, బాధ దుఃఖం ఉండొచ్చు, ఇక్కడ కూర్చుందామని. ఎప్పుడైనా మీరు బెల్లు కొట్టి అందరం పోయినాక వచ్చి జరిసేపు కూర్చోమని అధ్యక్ష ఎవరో అన్నారు. సభ నడవనప్పుడు వచ్చి జరిసేపు కూర్చొని సంతోషపడమని ఈ కుర్చీలో కూర్చోవాలని కోరుకుంటే సభ నడిచేటప్పుడు కుదరదు అధ్యక్ష. తమరు అనుమతి ఇయ్యరు, చట్టం ఒప్పుకోదు. వీళ్ళ కావాలి కూదాలంటే ఎప్పుడైనా కాగితం తీసుకొచ్చి పక్కన కూర్చోబెట్టుకొని జరిసేపు మాట్లాడుతుంది. అధ్యక్ష, ఏమున్నది? అట్లనైనా కోరిక నెరవేరుతుంది అనుకుంటే ఎప్పుడన్నా నేను ఇక్కడ కూర్చున్నప్పుడు వచ్చి ఒక కాగితం తెస్తే కూర్చోవచ్చు, జరిసేపు మాట్లాడవచ్చు, పోవచ్చు. నేను అందరినీ పిలుస్తూనే ఉన్నా కదా అధ్యక్ష. ఇప్పుడే మా మిత్రుడు కోనంనేని సాంబశివరావు గారు వస్తే పక్కన కూర్చోబెట్టుకొని ప్రజా సమస్యలు మాట్లాడినా. నేను చాలా ఏమంటారు అధ్యక్ష, చాలా లిబరల్. సో ఆనాడు అభివృద్ధి కోసము
ప్రణాళికలు సిద్ధం చేసి హైటెక్ సిటీ అయినా, ఔటర్ రింగ్ రోడ్ అయినా, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ అయినా అద్భుతమైన కట్టడాలు ప్రపంచ దేశాల నుంచి పెట్టుబడులు తెచ్చి ఈ నగరానికి ఒక గుర్తింపు గౌరవం తెచ్చింది అధ్యక్ష. వీళ్ళు పాల్పడ్డ నిర్వాహకం ఏముంది అధ్యక్ష? ఉన్న ఔటర్ రింగ్ రోడ్డును తెగ నమ్ముకున్నారు, పల్లి బఠానీలకు అమ్ముకున్నారు, మళ్ళీ ఉల్టా దబాయింపు. డెఫినెట్గా అక్కడికే వస్తారు. క్యాన్సిల్ చేసినగా లోపల కూడా వేస్తాం, అదేం పెద్ద విషయం కాదు. ఆ సందర్భం వచ్చినప్పుడు చెప్తా, ఇప్పుడు ఎందుకులే కానీ ఇప్పుడు ఎందుకు అది కూడా చెప్తా. ఇవాళ మేము దేశ స్థాయిలో పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ని తెగ నమ్ముకుంటుంటే ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము మెట్రోని స్వాధీనం చేసుకొని ఈ రాష్ట్ర ప్రజల కోసము రవాణా సౌకర్యాలను మెరుగుపరచడానికి ఈరోజు మెట్రోని విస్తరించడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. మేము ఔటర్ రింగ్ రోడ్ అమ్ముకోలేదు, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ను అంతకంటే అమ్ముకోలేదు. మేము ఏ తప్పు చేయకుండానే ఒక మంచి పని చేయాలని అనుకుంటున్నాం, మంచి సంకల్పంతో చేస్తున్నాం కాబట్టి ఇది ముందుకు వెళ్తుంది అధ్యక్ష. ఈరోజు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అన్నిటి మీద ఆర్డర్ ఇస్తా, టీడీఆర్ మీద ఇస్తా, దీని మీద ఇస్తా, స్క్వేర్ ఫీట్ మీద ఇస్తా, ఫామ్ హౌస్ల మీద ఇస్తా, అన్నిటి మీద ఇస్తా. ఏం టెన్షన్ తీసుకోకొస్తా, అక్కడికే వస్తా. అదేవిధంగా అధ్యక్ష, క్యూర్ని సర్వీస్ సెక్టర్గా పెట్టుకున్నాం అధ్యక్ష. ఔటర్ రింగ్ రోడ్ అవుట్ సైడ్ నుంచి ఫ్యూచర్లో మనం నిర్మించుకునే రీజనల్ రింగ్ రోడ్, ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ 160 కిలోమీటర్లు ఉంటే రీజనల్ రింగ్ రోడ్ 360 కిలోమీటర్లు ఉంది అధ్యక్ష. నార్థన్ పార్ట్ ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది, దానికి నెంబర్ కూడా నేషనల్ హైవే నెంబర్ ఇచ్చాను, 161A నెంబర్ కూడా మనం తెచ్చుకున్నాం, టెండర్స్ పిలిపించుకున్నాం. ఈరోజు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. సదరన్ పార్ట్ కూడా నెక్స్ట్ ఫేజ్లో శాంక్షన్ ఇస్తామన్నారు, ఏప్రిల్ తర్వాత ఇస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. 360 కిలోమీటర్ల రీజనల్ రింగ్ రోడ్డు తెలంగాణకు రాబోతుంది, రెండవ మణిహారం అధ్యక్ష. నాట్ ఓన్లీ రీజనల్ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రైల్, ఆల్ అలాంగ్ విత్ రీజనల్ రింగ్ రోడ్, రింగ్ రైల్ను కూడా కేంద్ర ప్రభుత్వం మనకు అనుమతిస్తున్నది అధ్యక్ష. ఇదే కాదు, ఈనాడు పరిశ్రమల్ని అదేవిధంగా పెట్టుబడులను ఆకర్షించడానికి ఈ ఔటర్ రింగ్ రోడ్ అవుట్ సైడ్, రీజనల్ రింగ్ రోడ్ ఇన్సైడ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ను క్రియేట్ చేయడానికి ఈరోజు రేడియల్ రోడ్స్, ఔటర్ రింగ్ రోడ్డును, అదేవిధంగా రీజనల్ రింగ్ రైల్ని, రీజనల్ రింగ్ రోడ్ని, అదేవిధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం మన బడ్జెట్లో 7 బుల్లెట్ ట్రైన్ స్పీడ్ ట్రైన్లను ప్రకటిస్తే 3 స్పీడ్ ట్రైన్లు బుల్లెట్ ట్రైన్ల హబ్ తెలంగాణ కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది అధ్యక్ష. శంషాబాద్ ఎయిర్పోర్ట్ పక్కనే 500 నుంచి 600 ఎకరాల భూమిని కేటాయించి బెంగళూరు నుంచి హైదరాబాద్ బుల్లెట్ ట్రైన్, శంషాబాద్ నుంచి బెంగళూరు బుల్లెట్ ట్రైన్, శంషాబాద్ నుంచి చెన్నై వయా అమరావతి బుల్లెట్ ట్రైన్, శంషాబాద్ నుంచి ముంబై వయా పూనా బుల్లెట్ ట్రైన్ ఈరోజు కేంద్ర ప్రభుత్వం మనకు మంజూరు చేసి ఈరోజు ప్రణాళికలు కేంద్ర ప్రభుత్వం సిద్ధం చేసింది అధ్యక్ష. ఈరోజు బుల్లెట్ ట్రైనే కాదు అధ్యక్ష, ఈరోజు 2.5 గంటలలో ట్రైన్లో మనం బెంగళూరు చేరుకుంటాం అధ్యక్ష, 3 గంటలలో చెన్నై చేరుకుంటాం, 3 గంటలలో మనము పూణే ముంబై వరకు చేరుకునే అవకాశం ఉండే నిర్మాణాలు ఈరోజు మనం కేంద్ర ప్రభుత్వంతో సాధించుకున్నాం అధ్యక్ష. ఈరోజు ఇదే కాదు అధ్యక్ష, వీటితో పాటు కంట్రోల్డ్ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేలను ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఈ దేశంలో ల్యాండ్ లాక్ స్టేట్ తెలంగాణ ఒక్కటే, మనకు సముద్రం ఒడ్డు లేదు. అందుకే ఒకప్పుడు నిజాం దగ్గర ఉన్న మచిలీపట్నం పోర్టుని, బందర్ పోర్టుని ఈరోజు గ్రీన్ఫీల్డ్ హైవేతో కనెక్ట్ చేస్తున్నాం అధ్యక్ష. ప్రపంచ స్థాయి పరిశ్రమలు రావాలంటే, పెట్టుబడులు రావాలంటే ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ, పోర్ట్ కనెక్టివిటీ, రైల్వే కనెక్టివిటీ, రోడ్ కనెక్టివిటీ ప్రపంచ దేశాలు అడుగుతున్నాయి అధ్యక్ష. ప్రపంచ దేశాలలో నేను మా మిత్రుడు శ్రీధర్ బాబు గారు పర్యటన చేసి మేమందరం పెట్టుబడులను ఆకర్షించడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళు మమ్మల్ని అడిగిన ప్రశ్నలు, ఆ ప్రశ్నలకు జవాబే పోర్ట్ కనెక్టివిటీ, రోడ్ కనెక్టివిటీ, రైల్వే కనెక్టివిటీ. ఈరోజు బుల్లెట్ ట్రైన్ కనెక్టివిటీని అన్నిటిని కూడా కేంద్ర ప్రభుత్వం దగ్గరికి పదే పోయి వీటన్నిటిని సాధించుకొని వచ్చిన అధ్యక్ష 24 నెలల లోపే. అందుకే ప్యూర్ని మ్యానుఫ్యాక్చరింగ్ జోన్గా మార్చి చైనా +1, చైనాలో పెట్టుబడులు, పరిశ్రమలు, చైనా, తైవాన్ ఇట్లాంటి దేశాలలో పరిశ్రమలతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థని ఈరోజు శాసించడానికి ఈరోజు ఆ దేశాలు ముందు బాగానే ఉంటున్నాయి అధ్యక్ష. చైనా నుంచి నేర్చుకొని చైనాకే ప్రత్యామ్నాయంగా ఈరోజు మన ప్యూర్ని పెరి అర్బన్ రీజన్ ఎకానమీని ఈరోజు తీర్చిదిద్దాలని ప్రణాళికలు వేసుకొని మేము ముందుకెళ్తుంటే కొంగర కలాన్ నుంచి టాటా దిగ్గజం పేరు పెట్టి ఆ రోడ్డు వేసుకుంటే రోడ్డుకు అడ్డం పండుకుంటారు అధ్యక్ష. ఇది ఎక్కడ వింతపోకడనో నాకు అర్థం కావడం లేదు అధ్యక్ష. ఎట్టి పరిస్థితిలో రోడ్డు వేయొద్దు ఫ్యూచర్ సిటీకి అంటారు. ఆ ఫ్యూచర్ సిటీని 30,000 ఎకరాలు, 15,000 ఎకరాల ఫారెస్ట్ ల్యాండ్, 15,000 ఎకరాల భూమిని అన్ని రకాల కాంబినేషన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ని తీసుకొచ్చి
అక్కడ అన్ని అభివృద్ధి చేసి 30,000 ఎకరాల భారత్ ఫ్యూచర్ సిటీని తీర్చిదిద్దాలి, ప్రపంచానికి అన్ని సమస్యలకు పరిష్కారం అక్కడ చూపించాలని మేము అభివృద్ధి చేస్తుంటే ఈరోజు పానకంలో విషపు చుక్క చల్లినట్టు అడ్డం పెట్టి కూర్చొని ఈరోజు ఈ ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. రేడియల్ రోడ్స్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. ఈరోజు పరిశ్రమలను రప్పించి ఈరోజు నిరుద్యోగ యువతను ఈరోజు తీర్చిదిద్దడానికి, ఉద్యోగ ఉపాధి అవకాశాలను ఈరోజు కల్పించడానికి పెరి అర్బన్ రీజన్ ఎకానమీని తీర్చిదిద్దుకునే పాలసీ డాక్యుమెంట్ ఈరోజు గవర్నర్ గారి ప్రసంగంలో పొందుపరిచినాము. మరి ప్రపంచంలో అన్ని చూసొచ్చిన అన్నోళ్లకు ఈ లాజిక్ అర్థం కాలేదు అధ్యక్ష. ఈ పెట్టుబడులు వస్తే పరిశ్రమలు వస్తాయి, పరిశ్రమలు వస్తే ఉద్యోగాలు వస్తాయి, ఉద్యోగాలతో పాటు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బలపడితే తెలంగాణ రైజింగ్ 2047లో 2034కే $1 ట్రిలియన్ ఎకానమీకి చేర్చుకుంటాము. అక్కడ నుంచి 2047కి $3 ట్రిలియన్ ఎకానమీకి ఎదుగుతామనే కనీస అవగాహన ఈ సభ్యులకు లేకపోవడం అంటే మనం చింతించాలనా, బాధపడాలనా, ఏం చేయాలనో మీ ద్వారా అందరిని ఒకసారి ఆలోచన చేయమని నేను ఈరోజు అడుగుతున్నా అధ్యక్ష. అందుకే అధ్యక్ష, పెరి అర్బన్ రీజన్ దాదాపుగా 10,000 స్క్వేర్ కిలోమీటర్, 2,073 స్క్వేర్ కిలోమీటర్లు క్యూర్, 10,000 పైగా స్క్వేర్ కిలోమీటర్లు ప్యూర్, 1,10,000 స్క్వేర్ కిలోమీటర్లు ఉన్న తెలంగాణ రీజనల్ రింగ్ రోడ్ అవుట్ సైడ్ నుంచి తెలంగాణ సరిహద్దుల వరకు రేర్ రూరల్ అగ్రికల్చరల్ రీజన్ ఎకానమీ వ్యవసాయానికి సంబంధించిన ప్రణాళికలు సిద్ధం చేసిన అధ్యక్ష. తెలంగాణ అనేది మీకు తెలుసు, తెలంగాణ రాష్ట్రం సారవంతమైన నేల, ప్రకృతి ప్రసాదించిన వరం తెలంగాణ ప్రాంతం. ఇక్కడ భూములు, ఇక్కడ ప్రాంతాలు, ఒక్కొక్క జిల్లా ఈరోజు ఒక్కొక్క పంటలకు ప్రసిద్ధి. వికారాబాద్, తాండూరు, కొడంగల్ ఇవన్నీ కందిపప్పు అంటే ప్రపంచంలోనే పేరుగాంచిన కందిపప్పు మనం పండిస్తాం అధ్యక్ష. అదేవిధంగా కల్వకుర్తి, అచ్చంపేట ఈ ప్రాంతానికి పోతే జొన్నలు, సజ్జలు, దోసకాయలు ఇవన్నీ పండిస్తారు అధ్యక్ష. అదేవిధంగా నిజామాబాద్, అంకాపూర్ను ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ప్రపంచంలోనే అంకాపూర్ అనే గ్రామం నాకు తెలిసి ఓ శాసనసభ్యుడిది అంకాపూర్ అని నేను అనుకుంటున్నా. మారుతి కార్లు వచ్చినప్పుడు గ్రామం మొత్తం కార్లు కొనుక్కున్న గొప్ప గ్రామము. కమర్షియల్ క్రాప్స్ పండించడంలో పంటలు అంటే రైతులు పండించిన పంటతోని శ్రీమంతులు ఒకప్పుడు క్వింటాల్ పసుపు అమ్మితే తులం బంగారం తెచ్చుకునేటోళ్ళు. ప్రపంచంలో కొత్త కారు ఏదొచ్చినా అంకాపూర్ రైతు కొనుక్కుంటాడని ఒక పేరుంది అధ్యక్ష. అంకాపూర్ చికెన్ తమరు కూడా తినుండదు అధ్యక్ష, సభలో చాలా మందికి తెలుసు. ఆ అంకాపూర్ నుంచి ఉన్న ఎమ్మెల్యే గారు సభలో రోజు మధ్యాహ్నం పూట అంకాపూర్ చికెన్తో లంచ్ పెడితే ఆ గ్రామం గొప్పతనం. ఈరోజు నిజామాబాద్ పసుపు కానీ, ఎర్రజొన్నలు కానీ, సోయాబీన్ కానీ, మొక్కజొన్నలు కానీ, చెరుకు కానీ మంచి మంచి కమర్షియల్ క్రాప్స్. మీరు మెదక్ వెళ్ళండి, చెరుకు పంట ఎంత అద్భుతంగా పండిస్తారో. అదేవిధంగా వరంగల్, ఖమ్మం వెళ్ళండి, మీరు మిర్చి, అదేవిధంగా పత్తి. నల్గొండ ప్రాంతంలో ఈరోజు ప్యాడీ కానీ ఇతర పంటలని ఎంత అద్భుతంగా పండిస్తున్నారు. ఒక్కొక్క ప్రాంతానికి ఈ ప్రాంతంలో ఉన్న సారవంతమైన నేలలు చూసి అమెరికన్ కంపెనీ ఇక్రిసాట్ వచ్చి ఇక్కడ రీసెర్చ్ సెంటర్ పెట్టింది అధ్యక్ష. ఈరోజు ఈ పంటలన్నీ కమర్షియల్ క్రాప్స్ అన్నీ దెబ్బతినుకుంటూ చివరికి వరి పండించే కాడకు వచ్చి ఆగిపోయినాం అధ్యక్ష. అందుకే మా తుమ్మల నాగేశ్వరరావు గారి మధ్యలో 4 రోజుల్లో నేను సిద్దిపేటలో ఒక ఫ్యాక్టరీ ఓపెనింగ్ చేయడానికి పోతున్నాం. పామాయిల్ తీసుకొచ్చి కమర్షియల్ క్రాప్ తీసుకొస్తే రైతుకు అద్భుతమైన లాభాలు ఉంటాయని ఈరోజు తుమ్మల నాగేశ్వరరావు గారు నిరూపించారు. ఎప్పుడు కనిపించిన వారు ఆ పరిశ్రమలు, రాయితీలు, దాన్ని విస్తరించుకోవడానికి అవసరమైన ప్రణాళికలు వారు నాతో చర్చిస్తుంటారు. పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గత 2 సంవత్సరాల నుంచి సివిల్ సప్లైస్ మినిస్టర్గానే కాకుండా ఈరోజు హైయెస్ట్ ప్యాడీ మనమే దేశంలో నెంబర్ 1 స్థానంలో ఉన్నాం అధ్యక్ష. ఒక్క సంవత్సరం 2,58,00,000 మెట్రిక్ టన్నులు వరి ఉత్పత్తి చేసి దేశంలోనే మొదటి స్థానం నిలబడ్డం అధ్యక్ష. కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం కొనుగోలును ఆపేసింది. ఆయన మాట్లాడేటైనా వాళ్ళ వస్తాదు ఏం చెప్పిండంటే ఒరేసుకుంటే ఉరేసుకున్నట్టు అని చెప్పిండు అధ్యక్ష. చెప్పిన ఫామ్ హౌస్లో మాత్రం 150 ఎకరాలలో ఒరేసుకుండు. ఆయన వేసుకున్న వరికి ఒక ఆయన వచ్చి 4,200 క్వింటాల్కి ఇచ్చుకున్నాడు అధ్యక్ష. మనకు మాత్రము 2,000 కూడా ఇయ్యారంట. మరి వాళ్ళ వస్తాది పండించే పంట బంగారమో ఏమో నాకు తెలియదు కానీ 4,200 ఇచ్చి కొన్నారు అధ్యక్ష. నల్లధనాన్ని తెల్లధనం చేసుకోవడం అంటే గిదే అని నాకు తర్వాత తెలిసింది అధ్యక్ష. సరే, ఇప్పుడు వాటి అన్నిటికీ జోలికి వెళ్ళదలుచుకోలేదు. ఇంత మంచిది మనం చర్చ చేసుకుంటున్నప్పుడు, భవిష్యత్ ప్రణాళికలు వేసుకుంటున్నప్పుడు ఇక ఇట్లాంటివన్నీ అవసరమా అధ్యక్ష మనకు? అందుకే అవి వదిలేసి ఈరోజు
దొడ్డు బియ్యంతో రేషన్ షాపులు ఇస్తే మిల్లర్స్ మాఫీగా మారి, లేకపోతే దళారులు మాఫియాగా మారి ఎవరు తినేది కాదు అధ్యక్ష. ఉచితంగా మన మార్కెట్లో ఇస్తే 10-11 రూపాయలు మళ్ళీ అదే కొనుక్కొని ఇట్లా చుట్టూతో గోల్ తిప్పేది, సైక్లింగ్ చేసేది అధ్యక్ష. ఇవాళ మేము ఆలోచన చేసి పండించే రైతుకు గిట్టుబాటు ధరనే కాదు బోనస్ ఇవ్వాలి. ఈ కొనుగోలు చేసిన ప్యాడీ వడ్లను సన్న బియ్యంగా మార్చి పేదల కడుపు నింపాలి అని చెప్పి ఈరోజు 500 రూపాయల బోనస్ ఇచ్చి ఈరోజు ఈ పంటలు పండిస్తున్నాం అధ్యక్ష. రేర్ ప్రాంతంలో ఈరోజు వ్యవసాయంలో సమూలమైన మార్పులు తీసుకొచ్చి 1,06,00,000 కుటుంబాలు 3,17,00,000 మందికి 6 కిలోల సన్న బియ్యం ఈరోజు ఉచితంగా ఇస్తున్నాం. మా పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి నేను సూచన చేస్తున్నా, తమరి అనుమతితోనే ఒక పూట మధ్యాహ్న భోజనం సన్న బియ్యంతో ఏదైతే రేషన్ షాపులలో ఇస్తున్నాం, ఎమ్మెల్యేలకు మంత్రులకు అందరికీ భోజనం పెట్టుండి అందరిని ఆహ్వానించి ఎంత మంచి సన్న బియ్యం ఇస్తున్నామో ఈ శాసనసభలో అందరికీ భోజనం పెట్టాల్సిందిగా అధికారుల నుంచి, అటెండర్ నుంచి అధికారుల వరకు, ప్రజాప్రతినిధుల నుంచి ఇక్కడికి వచ్చే విజిటర్స్ వరకు అందరికీ మంచి భోజనం ఒకరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని ఈరోజు సన్న బియ్యంతో నేను భోజనం పెట్టమని నేను అడుగుతున్నా అధ్యక్ష. ఎందుకంటే ఈ ప్రభుత్వం తీసుకొస్తున్న విధానాలు, వాటి ఫలితాలు వీళ్ళ కనువిప్పు కలిగించడానికని సభలో ప్రదర్శించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అందుకే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, సన్న బియ్యంతో ఓ పూట మంచి భోజనం పెట్టాల్సిందిగా నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నా. రేషన్ కార్డు అధ్యక్ష, రేషన్ కార్డు ఏంది? రేషన్ కార్డు కూడా అడుక్కోవాలన్నా అధ్యక్ష? ఆత్మహత్యలు చేసుకోవాలన్నా? లక్షల రేషన్ కార్డులు ఇచ్చి ఇంతకుముందు మా బీర్లు అయిలే చెప్పండి, ఎప్పుడు కావాలన్నా మీ ఇంట్లో పిల్లలు నిరంతరం పిల్లలు పుట్టడం, పెళ్లి చేసుకోవడం, పిల్లలు పెద్దోళ్ళు అవ్వడం, అత్తగారింటికి పోవడం, లేకపోతే అత్తగారింటికి రావడం, ఇది నిరంతర ప్రక్రియ అధ్యక్ష. ఒక రోజుతోని ఆగేది కాదు, ఒక రోజుతోని అయిపోయేది కాదు. అందుకే లక్షలాది రేషన్ కార్డులు ఇవ్వడమే కాకుండా, ఇచ్చిన రేషన్ కార్డులకు సన్నబియ్యం ఇవ్వడమే కాకుండా, ఆ పేదలకు ఇండ్లు కట్టుకోవడానికి అవకాశం ఇచ్చి దాంట్లో ఉచితంగా కరెంట్ ఇచ్చి ఈరోజు ప్రణాళికలన్నీ సిద్ధం చేస్తున్నాం రేర్ ఏరియాలో అగ్రికల్చర్ని. అందుకే తుమ్మల నాగేశ్వరరావు గారు అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో మాట్లాడి, మా ఆర్థిక మంత్రితో కూడా మాట్లాడినా, ఒక రిఫార్మ్ తీసుకురావాలి అగ్రికల్చర్లో. ఈరోజు ప్రపంచంలో ఆర్గానిక్ ఫుడ్కి డిమాండ్ పెరిగింది, వెజిటబుల్స్కి డిమాండ్ పెరిగింది, పోల్ట్రీకి డిమాండ్ పెరిగింది, ఈరోజు చికెన్ మటన్ లాంటి వాటికి డిమాండ్ పెరిగింది, కమర్షియల్ క్రాప్స్కి ఈరోజు ప్రపంచంలో డిమాండ్ ఉంది. ఆర్గానిక్ ఫుడ్ పండిస్తే ప్రపంచ స్థాయిలో మార్కెటింగ్ ఉన్నది కాబట్టి కోల్డ్ స్టోరేజ్లు కట్టాలి, మార్కెట్ యార్డ్లు కట్టాలి. ఈరోజు ప్రపంచంలో నుంచి కొనుగోలు చేసే వాళ్ళు ఇక్కడికి రావడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయండి అని చెప్పి రేర్లో ఈరోజు మనం పాలసీ తీసుకొని వచ్చినాం అధ్యక్ష. రైతును రాజును చెయ్యాలన్న మా ఆలోచన ఎందుకు వీళ్ళకి అర్థం కావడం లేదు, అర్థం చేసుకొని వాళ్ళ ఫామ్ హౌస్లలో వాళ్ళు అదేంది క్యాప్సికమ్ పండిస్తే ఎకరా ₹1,00,00,000 వస్తుందని చెప్పారు అధ్యక్ష. ఆ విద్య మాకెందుకు నేర్పారు అధ్యక్ష? తెలంగాణ రైతులకు నేర్పితే ప్రతివాడు ఎకరా ₹1,00,00,000 సంపాదిస్తే చూస్తుంటేనే కోటీశ్వర్లు అయిపోతారు కదా అధ్యక్ష. మీరు మాత్రమే నేర్చుకొని మీరు మాత్రమే పెట్టుకుంటారా? క్యాప్సికమ్ లోపలేమన్నా వజ్రాలు పుడుతున్నాయా, లేకపోతే బీఫామ్లు ఇస్తే క్యాప్సికమ్ ఎవడన్నా కోటి కొనకపోతుండే అధ్యక్ష? ఏ విధంగా క్యాప్సికమ్ పండిస్తే ₹1,00,00,000 ఎకరకు వస్తుంది అధ్యక్ష? వచ్చింది నిజమే అయితే ఈ తెలంగాణలో ఉండే 1,00,00,000 ఎకరాలను మొత్తం క్యాప్సికమే పండిస్తే తలాకో ఎకరా ₹1,00,00,000 వస్తే తెలంగాణ రైతులందరూ కోటీశ్వర్లు అయిపోతారు కదా అధ్యక్ష. ఈ విద్యను తెలంగాణ రైతాంగానికి మీరు బదిలీ చేయరా అధ్యక్ష? పాతకాలంలో గురువులు వాళ్ళకు వచ్చిన విద్య మీకు తెలుసు కదా అధ్యక్ష. ద్రోణాచార్యుడు విద్య నేర్పేటప్పుడు శిష్యులకు అందరికి పెట్టండు, ఆ పక్షి కన్నుకు గురి పెట్టుండని. గురి పెట్టినప్పుడు అందరికీ ఒక ఆయన కాకులు కనిపించిన, ఒక ఆయన చెట్టు కనిపించింది, ఇంకొక ఆయనకు ఆకాశం కనిపించింది, ఇట్లా రకరకాలు కనిపించినాయి. అర్జునుడికి మాత్రమే పక్షి కన్ను కనిపించింది అధ్యక్ష. ఈరోజు నాకు కూడా రైతును రాజును చెయ్యడానికే ఈ రూరల్ అగ్రికల్చర్ రీజన్ ఎకానమీని గుర్తించి ఈరోజు గవర్నర్తో మీకు చెప్పించినాం అధ్యక్ష. అయినా వాళ్ళ కడుపు మంట అధ్యక్ష, ఎసిడిటీ. కాకరకాయ రసం తాగితే తగ్గుద్ది అది. కాకరకాయలు కూడా పండిస్తాం అధ్యక్ష వాళ్ళకి రసం ఇవ్వడానికి. అందుకోసమని ఇట్లయినా వాళ్ళకు కనువిప్పు కలగాలనేది నా ఉద్దేశం అధ్యక్ష. అందుకే ఈ రైతులను బాగు చేయడానికి తీసుకొస్తున్న ప్రణాళికల కోసమైనా గవర్నర్ గారి ప్రసంగాన్ని అభినందిస్తూ ఏకవాక్య తీర్మానం చేసినట్టు వాళ్ళ గౌరవం పెరిగి ఉండేది కదా అధ్యక్ష. అందుకే ఈరోజు ప్యూర్ కానీ క్యూర్ కానీ లేకపోతే రేర్ కానీ ఇది ఒక పాలసీ డాక్యుమెంట్ అధ్యక్ష. 2034కు $1 ట్రిలియన్ ఎకానమీకి చేరాలన్నా, 2047కు $3 ట్రిలియన్ ఎకానమీకి చేరాలన్నా ఈరోజు ఏఐ తుఫాన్లో వైట్ కాలర్ జాబులని పోతున్నాయని
ప్రపంచం అంతా కోడే కూస్తుంది అధ్యక్ష. మరి ఆ తుఫాన్ వచ్చినప్పుడు, ఆ ఉద్యోగాలు కోల్పోయినప్పుడు ప్రతి సంవత్సరం 1,10,000 మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లను తయారు చేస్తున్న తెలంగాణ రాష్ట్రం, ఇంతకుముందు మిత్రుడు విద్యా సంస్థల అధిపతి పేదల విద్య గురించి తన ఆవేదన వ్యక్తం చేసిండు. సంతోషం, మీ కన్సర్న్ ఉన్నందుకు, మీకు వ్యాపారం ఉన్నా కూడా పేదల విద్య పట్ల మీకు కన్సర్న్ ఉన్నందుకు అభినందిస్తున్నా. కానీ ప్రభుత్వం తీసుకొస్తున్న రిఫార్మ్స్ 1956 మొదలుపెట్టిన ఐటీఐ ఆనాడు ఏదైతే అవసరం ఉందో ఫిట్టరు, ఎలక్ట్రీషియన్, పంబరు ఇట్లాంటి డీజిల్ మెకానిక్ ఆ రోజు కోర్సులు పెట్టారు. ఈ రోజు 70 సంవత్సరాల తర్వాత కూడా అవే నేర్పించాలని చూస్తారు. ఒక ఉదాహరణ చెప్తా అధ్యక్ష, డీజిల్ మెకానిక్ నేర్పిస్తారు. దేంట్లో నేర్పిస్తారు అధ్యక్ష? అంబాసిడర్ కార్ మీద డీజిల్ మెకానిక్ నేర్పిస్తారు. ఇప్పుడు అంబాసిడర్ కార్ రిపేర్ చేయాలంటే ఏడుంది అధ్యక్ష? పోతే ఫామ్ హౌస్ కావాలి, ఒకటి ఉండొచ్చు. ఆ ఒకటి కూడా ఉందో రాళ్ళ మీద నిలబెట్టిరో నాకు తెలియదు. మరి ఇక బయట ఆడ అంబాసిడర్ కారు రిపేర్ నేర్పితే వాడు బయటకు వచ్చినాక ఉద్యోగం ఎక్కడ దొరుకుతుంది అధ్యక్ష? అందుకే ఈరోజు ఆ ఐటీఐలను ఏటీసీలుగా మార్చి అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్గా ప్రతి నియోజకవర్గానికి ఒకటి ఇవ్వాలి. 100 నియోజకవర్గాలలో 100 కట్టాలని మేమే కాకుండా టాటా, మీకు తెలుసు ఎంత గొప్ప సంస్థను, వాళ్ళతోని జాయింట్ అగ్రిమెంట్ చేసి ఒప్పందం చేసుకొని 2,400 కోట్ల రూపాయలతోని ఈరోజు ప్రణాళికలు రచిస్తే 14% తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెడితే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్ కింద 2,100 కోట్ల రూపాయలు టాటా సంస్థ పెట్టి 100 ఇన్స్టిట్యూషన్లో 65 ప్రారంభించిన అధ్యక్ష. ఇలా వేలాది మంది పిల్లలు అక్కడికి వెళ్ళి నేర్చుకుంటున్నారు. ప్రపంచంతో పోటీ పడే నూతన టెక్నాలజీని ఈరోజు రోబోస్తో సహా అక్కడ వాళ్ళకు పెట్టి వాళ్ళకు నేర్పుతున్నారు అధ్యక్ష. అందుకే వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి ఈ ఏటీసీలో చేరే ప్రతి విద్యార్థికి 2,000 రూపాయలు వాళ్లకు స్కాలర్షిప్ ఇస్తా అని చెప్పి మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నారు అధ్యక్ష. దీన్నైనా అభినందించారు అధ్యక్ష. వాళ్ళ రాజకీయాలకు అతీతంగా వాళ్ళ నియోజకవర్గాలకు కూడా ఇస్తామని చెప్పినాం, ఇచ్చినట్టున్నాం. లెక్క చూస్తే ఒకసారి వివరాలు చూస్తే నాకు తెలుస్తుంది అధ్యక్ష. 100 ఏటీసీలు అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ కింద మార్చి ఈరోజు వైట్ కాలర్ జాబులు పోతే బ్లూ కాలర్ జాబులు క్రియేట్ చేయాలా. ఈ బ్లూ కాలర్ జాబులే రేపు రాబోయే ఏ సునామీని తట్టుకొని నిలబడుతుందని చెప్పి మన యువతను సన్నద్ధం చేయడానికి ఈరోజు ప్రయత్నం చేస్తున్నాం. మన రాష్ట్రంలో ఉన్న పాలిటెక్నిక్ అన్నిటిని కూడా అప్గ్రేడ్ చేసి ఈరోజు అక్కడ కూడా సాంకేతిక నైపుణ్యం నేర్పించి బ్లూ కాలర్ జాబులకు ఏ రకంగా ఎంపవర్ చేయాలనో టాటాతోని 2వ ఒప్పందం చేసుకున్నాం అధ్యక్ష. 100,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టడమే కాకుండా ఈరోజు ట్రైనింగ్ కూడా వాళ్ళే ఇచ్చి ఈరోజు ట్రైనర్స్ ట్రైనింగ్, మన దగ్గర ఇన్స్ట్రక్టర్స్ ఉన్నారు కానీ పాతకాలం చదువులు చదువుకున్నారు కానీ వాళ్ళను మన ఉద్యోగాల నుంచి తొలగించలేము కాబట్టి వాళ్ళకి తిరిగి మళ్ళా వృత్తి నైపుణ్యాన్ని నేర్పి వాళ్ళతో పాటు 10 సంవత్సరాలు ఈ ఏటీసీలను, ఈ పాలిటెక్నిక్లను టాటానే నిర్వహించి లక్షలాది మన నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి టాటా లాంటి గొప్ప సంస్థ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉదారంగా ఉచితంగా నిధులను ఇస్తుంటే ఈ సభలో అభినందించాల్సిన బాధ్యత ప్రతిపక్ష పార్టీకి లేదా అని నేను అడుగుతున్నా అధ్యక్ష. గవర్నర్ గారి ప్రసంగంలో ఉన్నది అదే కదా అధ్యక్ష. అందుకే కదా కొంగర కలాన్ నుంచి ఆమంగల్ వరకు ఏదైతే రేడియల్ రోడ్ నెంబర్ 1 వయా భారత్ ఫ్యూచర్ సిటీ వేస్తున్నామో రతన్ టాటా పేరు ఎందుకు పెట్టినాం అధ్యక్ష? ఈరోజు తెలంగాణలో 80,000 ఉద్యోగాలు కల్పించిన టీసీఎస్ ఈరోజు తెలంగాణలో ఉంది. 1,00,000 ఉద్యోగాలకు చేర్చుకోబోతుంది. అంత తెలంగాణ నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు ఇచ్చిన వ్యక్తి పేరు ఆ రోడ్డుకు పెడితే అభినందించాలన్న ఆలోచన వీళ్ళకి కలగకపోవడం ఎంత విషాదకరం అధ్యక్ష. అసలు ఏం విపరీతమైన పోకడలు ఇవి, ఏం చెప్పదలుచుకున్నారు సమాజానికి? అందుకే ఈరోజు రాబోయే వైట్ కాలర్ లేదంటే ఏ సునామీలో కొట్టుకపోతున్న మన యువతను బ్లూ కాలర్ జాబులు క్రియేట్ చేయడం ద్వారా లక్షలాది ఉద్యోగ అవకాశాలు ఈరోజు జర్మన్, జపాన్, సింగపూర్, సౌత్ కొరియా, రీసెంట్గా మా అధికారులు రష్యా కూడా పోయొచ్చారు. వేలాది లక్షలాది నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న టామ్కామ్ సంస్థ పంపించిన వాళ్ళు నేను జపాన్ పోయినప్పుడు వచ్చి కలిసారు కొంతమంది పిల్లలు. సార్ హైదరాబాదే అని, ఇక్కడ ఏం చేస్తున్నారంటే ప్రభుత్వమే పంపించింది సార్ అని. ఏం ఉద్యోగం చేస్తున్నా ఆయన ఉద్యోగం చెప్పిన ఎంత వస్తుందంటే నెలకు 2 లక్షలు వస్తుంది అన్నారు. ఇవాళ ఐటీ ప్రొఫెషనల్కి 1,00,000 కాదు కదా ఉద్యోగం ఉండే పరిస్థితి లేదు అధ్యక్ష. అదేంది చింతమడకలు మొత్తం అమ్మి తీసుకొచ్చి పెట్టారు. చింతమడకలు అమ్మి మొత్తం తీసుకొచ్చి ఇక్కడ పెట్టుబడి పెట్టారు. అందుకే ఈరోజు పంపించింది మీరు కాదు, సర్టిఫికెట్ బోర్డు పెట్టిరు. అదే వాళ్ళ గొప్పతనం అధ్యక్ష. బోర్డు పెడతారు, రిబ్బన్ కట్ చేస్తారు, కత్తెర జేబులో పెట్టుకొని వెళ్ళిపోతారు. వాడు ఉన్నడా ఊడిండా, వానికి ట్రైనింగ్ ఇచ్చిరా ఇయ్యలేదా, వాని బతికెట్లా ఏంది చూడరు అధ్యక్ష.
ఫోటో దిగినమా, సోషల్ మీడియాలో పెట్టినమా, ట్విట్టర్లో పెట్టినమా, పైసలు ఇచ్చి అదేందో ఏమంటారు దాన్ని, పైసలు ఇచ్చి కొట్టించుకుంటారు కదనా, ఏంది అది లైక్లా, క్యాష్ డౌన్ వారి గారు పెట్టంగానే లైక్ కొడితే 10 రూపాయలంట, కామెంట్ చేస్తే 100 రూపాయలంట, పొగుడితే 1000 రూపాయలంట. ఇది నగదు నజరానా పథకం పెడితే ఏమొస్తుంది అధ్యక్ష? వెనకటికి రాజుల దగ్గర ఉండేటోళ్ళు భట్రాజులు అని పొగిడేటోళ్ళు, రాజా ఓహో రాజా ఆహా అని. ఈరోజు నూతన భట్రాజులు సోషల్ మీడియాలో లైకులు, కామెంట్లు, ఇది అక్రమంగా సంపాదించిన సొమ్ము. నాన్నగారు సంపాదించి ఇచ్చారు, టీవీ పెట్టుకున్నాడు, బాగానే ఉంది, చూపించుకోనికే టీవీ ఉంది, రాసుకోనికే పేపర్ ఉంది, పాడుకోనికే ఫామ్ హౌజులు ఉన్నాయి. ఇక ఓ నాన్న నువ్వు ఎంత గొప్ప నాన్న అంటే, మీ నాన్న నీకు ఫామ్ హౌజులు ఇచ్చిండు, టీవీలు ఇచ్చిండు, పేపర్లు ఇచ్చిండు, ఫామ్ హౌజులు ఇచ్చిండు, నీకు గొప్ప నాన్ననే. కానీ మాకందరికి ఏమి ఇచ్చిండే, షిప్ ఇచ్చిపోయిండు. అదే కదా మా బాధ అంతా. 8,11,000 కోట్ల రూపాయలు అప్పిచ్చిపోయిండు, నిరుద్యోగ సమస్య ఇచ్చిపోయిండు. తెలంగాణ మా దయతోనే వచ్చింది. అదే పెద్ద మనిషి నిలబడి చెప్పిండు అధ్యక్ష, నేను చెప్పలే. అదే పెద్ద మనిషి నిలబడ్డప్పుడు సోనియమ్మ దయతోటి సోనియమ్మ ఆశీర్వాదంతో తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఇక్కడుండి నేను ఒప్పుకోకపోతే నేను మనిషినే కాదని ఆ పెద్ద మనిషి నిలబడి చెప్పిండు. బతుకున్నప్పుడే తండ్రికి తద్దనం పెడతారని ఎవరో వెనకటి కంటే నేనేమో అనుకున్నా అధ్యక్ష. ఇప్పుడు చూస్తుంటే అట్లనే అనిపిస్తుంది. అంటే కేసీఆర్ గారు మాట్లాడిన మాటలకు కూడా వీళ్ళు వ్యతిరేకమా? కేసీఆర్ని ఎట్లాగో అక్కడికి రాకుండా చేసిర్రు, చివరికి ఆయన మాట్లాడిన మాటలను కూడా చరిత్రలో నుంచి తూడిపేయాలనే ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. ఇదెక్కడ ఆలోచన అధ్యక్ష? ఇక్కడి నుంచే అధ్యక్ష మీకు తెలుసు, అధ్యక్ష తమరు చూసారు, నేను చూసిన 10 జనపతులు ఒక పెద్ద మరిచెట్టు ఉంటుంది. కుటుంబం అంతా పోయి సోనియా గారి కాళ్ళు మొక్కి కడుపులో తలకాయ పెట్టి వచ్చిన ఫోటో ఉంది అధ్యక్ష. సీయింగ్ ఈజ్ బిలీఫ్ అంటారు. ఆ ఫోటోని సోషల్ మీడియాలో, యూట్యూబ్లో మీరు మాయం చేయొచ్చు ఉండొచ్చు, కానీ ప్రజల మెదడులో రిజిస్టర్ అయిపోయింది పర్మనెంట్గా. విశ్వాసఘాతకులుగా మారకండి, విశ్వాసం చూపించండి. తెలంగాణ అంటేనే విశ్వాసానికి మారుపేరు. ఈరోజు ఇచ్చిన సోనియా గాంధీ గారిని ఎల్లకాలం తెలంగాణ గుర్తు పెట్టుకుంటుంది. మీరు కాదన్నా అవునన్నా ఏమీ ఫరక్ పడదు. కాకపోతే నా బాధల్లో ఒక్కటే, పెద్దలు చంద్రశేఖరరావు గారు ఇక్కడ నిలబడి తెలంగాణ రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రిగా శ్రీమతి సోనియా గాంధీ గారికి కృతజ్ఞతలు తెలపడమే కాకుండా సోనియా గాంధీ గారి దయ వల్ల తెలంగాణ రాష్ట్రం వచ్చిందని చెప్పిండు. ఏం పోటో బాబామార్దులకు కానీ కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా మొత్తం తుడిపే కార్యక్రమం మీద పడి కేసీఆర్ ఏం చెప్తే దానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఎక్కడి విపరీతమైన పోకడల అధ్యక్ష ఇది. అందుకే ఇక్కడ నిలబడ్డా కాబట్టి నేను కూడా ఆ విషయాన్ని గుర్తు చేసిన అధ్యక్ష. అందుకోసమనే ఈరోజు మనం బ్లూ కాలర్ జాబులు క్రియేట్ చేసుకుంటే, మనం ఏటీసీలను, పాలిటెక్నిక్ కాలేజీలను, స్కిల్ యూనివర్సిటీని, స్పోర్ట్స్ యూనివర్సిటీని మనం అద్భుతంగా తీర్చిదిద్దుకున్నప్పుడే తెలంగాణ నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి. ఆ పాలసీ డాక్యుమెంటే తెలంగాణ రైజింగ్ 2047. దాన్ని అభినందించడానికి వాళ్ళకు మనసు రాకపోతే జాలిపడడం తప్ప మనం చేయగలిగింది ఏం లేదు అధ్యక్ష. ఇది తెలంగాణకు సంబంధించిన విషయం అధ్యక్ష. ఈరోజు చాలా విషయాలు, పర్యావరణ రహిత ప్రాంతం కావచ్చు, ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా కావచ్చు, ప్రపంచ స్థాయి సర్వీస్ సెక్టర్కు హబ్గా తీర్చిదిద్దడం కావచ్చు, మూసి పునరుజ్జీవం ప్రాజెక్టు కావచ్చు, మెట్రో విస్తరణ కావచ్చు, చెరువుల పునరుద్ధరణ కావచ్చు, కాలుష్య కారక పరిశ్రమల ఔటర్ రింగ్ రోడ్ అవతలికి తరలించడం, హీల్ట్ పాలసీ కావచ్చు, ఎలక్ట్రిక్ వెహికల్స్ను ప్రోత్సహించడం కావచ్చు, సోలార్ పవర్ను ప్రోత్సహించడం కావచ్చు, మన క్యూర్ పాలసీలో భాగంగా మనం పెట్టుకున్నాం అధ్యక్ష. అదేవిధంగా పెరి అర్బన్ రీజన్ ఎకానమీలో సర్వీస్ సెక్టర్తో పాటు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్కి అత్యధిక ప్రాధాన్యం. ఔటర్ రింగ్ రోడ్డు నుంచి ప్రతిపాదిత రీజనల్ రింగ్ రోడ్డు మధ్యన మేము ప్యూర్గా వర్గీకరించాం, మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా తీర్చిదిద్దబోతున్నాం. అదేవిధంగా ఫ్యూచర్ సిటీ నిర్మాణంతో పాటు రేడియల్ రోడ్లను నిర్మించి మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్గా ఈరోజు వీటిని వర్గీకరిస్తున్నాం. గ్రీన్ ఎనర్జీ, ఈవీ మ్యానుఫ్యాక్చరింగ్, ఏరోస్పేస్, డిఫెన్స్, ఫార్మా లాంటి రంగాలను ప్రోత్సహించబోతున్నాం. అదేవిధంగా రూరల్ అగ్రికల్చర్ రీజనల్ ఎకానమీలో భాగంగా రీజనల్ రింగ్ రోడ్డు నుండి తెలంగాణ సరిహద్దు వరకు ఉన్న ప్రాంతం
దాదాపుగా 1,00,000 స్క్వేర్ కిలోమీటర్లలో వ్యవసాయ అనుబంధ రంగాల ప్రోత్సాహం, పంటల మార్పిడి, అధునాతన వ్యవసాయ విధానాలు. ఒకనాడు తెలంగాణ పంటల జోన్లుగా ఉండేటివి. పసుపు, సోయాబీన్, సన్ఫ్లవర్, వేరుశెనగ, చెరుకు లాంటి పంటలకు నిజామాబాద్ జిల్లా ఒక హబ్గా ఉండేది. నిజామాబాద్ జిల్లా అంకాపూర్ రైతులు దేశ వ్యవసాయానికి బ్రాండ్ అంబాసిడర్లుగా ఎదిగారు. దేశంలో ఊరు మొత్తం ఒకేసారి కార్లు కొన్న గ్రామం ఏదైనా ఉందంటే అంకాపూర్ నిజామాబాద్ జిల్లా అని నేను గొప్పగా చెప్పదలుచుకున్న అధ్యక్ష. మిర్చి, పత్తి పంటలకు వరంగల్, ఖమ్మం జిల్లాల పేర్లు ప్రతీతి. మా కొడంగల్, వికారాబాద్ కంది పంటలకు, కందిపప్పు పంటకి ఫేమస్. రంగారెడ్డి జిల్లా కూరగాయలు, పండ్ల తోటల సాగుకు ప్రతీతి. ఇప్పుడు ఆ కల్చర్ కనుమరుగై అగ్రికల్చర్ దెబ్బతిన్నది. దీన్ని రివైవ్ చెయ్యాలని, ఈ పరిస్థితిలో మార్పు తీసుకురావాలని మేము ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. అందుకే ఈరోజు రేర్ 10లో పంటల వైవిధ్యం, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు ప్రోత్సాహం, వ్యవసాయంలో టెక్నాలజీ వినియోగం. రాబోయే రోజుల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా మా తుమ్మల నాగేశ్వరరావు గారికి నేను సూచన చేస్తున్నా, ఈ అగ్రికల్చర్ ప్రాంతంలో మనం తీసుకురావాల్సిన మార్పులు, పంట మార్పిడి విధానాన్ని ఏ విధంగా ప్రోత్సహించబోతున్నాం, ఏమేమి బోనస్లు ఇవ్వబోతున్నాం, వాళ్ళు పండించిన పంటకు రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలోనే కాదు అంతర్జాతీయ స్థాయిలో వాటిని మార్కెటింగ్ చేయడానికి అవసరమైన అన్ని కేంద్రాలను ఏర్పాటు చేసి రైతును రాజును చేసి వ్యవసాయం దండగ కాదు వ్యవసాయాన్ని పండగ చేయాలనే నిర్ణయం తీసుకున్నాం. మా ఇద్దరు మంత్రులకు నేను సూచన చేస్తున్నా, ఈ సమావేశాలలోనే మీరు పంట మార్పిడి విధానం మీద ఏ విధంగా రైతులను ప్రోత్సహించాలనుకుంటున్నామో, వరి ఒక్కటే పరిష్కారం కాదు. వరి పండించడంతో రైతులకు లాభమే కానీ అత్యధిక లాభం లేదు. కాబట్టి వరి నుంచి పంట దృష్టి మరల్చి కమర్షియల్ క్రాప్స్, పండ్ల తోటలు, కూరగాయల పంటలు అన్ని పండించడం ద్వారా ప్రపంచానికి ఎగుమతి చేసే విధంగా తెలంగాణ ప్రాంతాన్ని ఒక వ్యవసాయ అద్భుతమైన కేంద్రంగా తీర్చిదిద్దడానికి మా ఇద్దరు మంత్రులకు సూచన చేస్తున్నా. వాళ్ళు ఆ విధంగా ముందుకు వెళ్తారని భావిస్తున్నా. తొందరలోనే శాసనసభలోనే కాకుండా వివిధ జిల్లాలలో చర్చా కేంద్రాలను ఈరోజు మనం పెట్టాలి. మండల స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో వివిధ ప్రాంతాలలో ప్రజల్ని మమేకం, రైతుల్ని మమేకం చేసి, రైతులను భాగస్వాములను చేసి, స్థానిక పరిస్థితులను, భూమి యొక్క సాంద్రతను పరీక్షలు చేసి, ఆ భూమిలో ఉన్న సాంద్రత ఎంతుంది, ఏ పంటలు పండిస్తే బాగుంటుందో సైంటిస్టులతోని పరిశోధనలు చేపించి అగ్రికల్చర్ యూనివర్సిటీని కూడా ఇందులో భాగస్వాములను చేసి అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడే విధంగా తీర్చిదిద్దాల్సిందిగా, పాడి పరిశ్రమను కూడా ప్రోత్సహించాల్సిందిగా, పాలు కూరగాయలను, పాలు పండ్లను పండించే విధంగా తీర్చిదిద్దాల్సిందిగా మా మంత్రులకు నేను ఈరోజు సూచన చేస్తున్నా. తొందరలోనే ఆ కార్యాచరణతో ముందుకు వస్తాం. రైతును రాజు చేస్తాం అన్నందుకైనా మేము చేస్తున్న ప్రణాళికలు, మేము ఇస్తున్న 500 రూపాయల బోనస్, అదే విధంగా మేమిచ్చిన రైతు భరోసా, మేమిచ్చిన రైతు బంధు పథకాలకైనా ఈరోజు వాళ్ళు అభినందించాలి కదా అధ్యక్ష. ఏది చెయ్యరు. రైతు రుణమాఫీ చేస్తే మాట్లాడరు. కాబట్టి ఈ విధంగా అయినా గవర్నర్ గారి ప్రసంగానికి వీళ్ళు అభినందన తెలుపుతారు. ప్రత్యక్షంగా మమ్మల్ని అభినందించడానికి బేసిజాలు అడ్డం రావచ్చు, లేకపోతే పగ పచ్చికారం అని అంటుంటారు కదా, అట్లేమైనా వాళ్ళకు ఉందేమో అనుకున్నా కానీ చివరికి గవర్నర్ గారి ప్రసంగాన్ని కూడా అభినందించకపోవడం అంటే వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ ఉందని చెప్పి నేను ఈరోజు భావిస్తున్నాను అధ్యక్ష. వెనకడికి ఒక స్వామి మాట్లాడే చిలుకల్ని పెంచిండంట. ఆ చిలుకల్ని ఇద్దరు కొనుక్కున్నారు. ఒక ఆయన స్వామీజీ కొనుక్కున్నాడు, ఇంకొక ఆయన కసాయి కొనుక్కున్నాడు. కొంతకాలం అయిన తర్వాత చిలుకలు పెంచిన ఆసామికి వాటిని చూడబుద్ధి అయింది. ఆ చిలుకలు బాగానే మాట్లాడుతున్నాయని. స్వామి దగ్గరికి పోయినప్పుడు పోగానే ఆ చిలుక చెప్పిందంట, రండి కూర్చోండి, మంచినీళ్ళు తాగుతారా, మీ ఆరోగ్యం బాగున్నదా, కుటుంబ సభ్యులు కులాసగా ఉన్నారా అని అంటే చిలుకలు పెంచిన ఆయనకు బాగా సంతోషం వేసింది. అబ్బా, నేను పెంచిన చిలుక ఎంత ప్రయోజకం మారింది అని. ఓకే మంచిది అని ఆ నుంచి బయలుదేరాడు. కసాయి దగ్గరకు పోయాడు. కసాయి దగ్గరకు పోతేనే ఆయన ఇట్లా ఎంటర్ అవుతుండో లేదో, గొంతు గొయ్యండి, రక్తం బారాలే, కుప్పలు వేయండి, నరకండి, చిమ్మండి అని ఆ చిలుక మాట్లాడి భయపడిపోయింది ఒక్కసారిగా. నా దగ్గర ఉన్నప్పుడు మంచిగానే ఉండేనే, అక్కడ పోగానే ఇట్లయిందని ఆ పక్కలో కూర్చోబెట్టుకున్నాడు కదా, ఆయన ఇక్కడ ఉన్నప్పుడు మంచిగా ఉండే, రండి కూర్చోండి, రండి కూర్చోండి, బాగున్నారా ఏందని అడిగేటోడు. అటు పోగానే నరకండి, సంపండి, కుప్పలు వేయండి, ఈ భాష నేర్చుకున్నాడు అధ్యక్ష. దీని అర్థం ఏంటంటే
అధ్యక్ష దీని అర్థం ఏంటంటే ఫామ్ హౌస్లో దొరికింది కదా అధ్యక్ష ఒక ఆయన. దీని అర్థం ఏంటంటే యజమానిని బట్టి చిలుకలు ఉంటాయని. ఇక్కడ ఉన్నప్పుడు బాగానే ఉండరు, ఆ ఫామ్ హౌస్లో దొరికిన ఆయన ఆ పక్కలు ఉన్నాయని ఇద్దరు. అక్కడికి పోగానే ఎట్లా తయారైన రోజు చూసిరు కదా అధ్యక్ష. ఇది పరిస్థితి. కాబట్టి దయచేసి ఈ వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకొని వ్యవహరిస్తే బాగుంటుంది. మీరు 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 ఏం విధానాలు నేర్పుతారో నాకైతే తెలియదు. నేను ఆరోపణ చేయదలుచుకోలేదు, ఇది గవర్నర్ ప్రసంగం కాబట్టి సూచన మాత్రం డెఫినెట్గా చేయదలుచుకున్నా. సరే పెద్ద మనిషి విశ్రాంతి తీసుకుంటున్నాడు, మీ చేతికి అప్ప చెప్తే చింపిన ఇస్తరాకులాగా చేస్తే ఎట్లా స్వామి? ఇది మంచిది కాదు. ఇది ఇంకా వేరే వాళ్ళకు మొత్తం పార్టీ మా రాష్ట్రం మీ చేతుల్లో, రాష్ట్రం మా చేతులు ఉంది, పార్టీని చింపిన ఇస్తరాకు చేస్తున్నారు. దాన్ని అట్లా చేయకరని సూచన చేస్తున్నా. ఆ లెక్కలు మళ్ళీ ఆర్థిక మంత్రి వస్తాడు చెప్తా, మొత్తం రెవెన్యూ సంగతి కూడా నేను చెప్తా. అదేవిధంగా అధ్యక్ష ఈరోజు ఇది రాష్ట్రంలో రాజకీయ పరిస్థితి. అదేవిధంగా అధ్యక్ష ఇంకా ఎందుకులే ఇక మా వాళ్ళు అందిస్తున్న ఫోటోలు కూడా చూపించాను వెనకాల నుంచి మా ఆది శ్రీనివాస్. ఇక అందరు చూసిందే కదా సార్, ఇక ఏమున్నది. స్పీకర్ సార్, ఈరోజు ప్రజాప్రభుత్వం తీసుకొచ్చిన పాలసీలు, గత ప్రభుత్వం నచ్చితే నజరానా, నచ్చకపోతే జుర్మానా, ఇది వాళ్ళ విధానం. ఆ విధానం వల్ల ఎన్నో పరిశ్రమలు వచ్చినాయి, తరలిపోయినాయి. వచ్చి ఒకవేళ పెట్టినా తెలియక ఇరుక్కున్నా దివాలా తీసే పరిస్థితి. అందుకోసమే ఈరోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ పాలసీ లేని తెలంగాణకు తెలంగాణ రాష్ట్ర స్థాయిలో తెలంగాణ రైజింగ్ 2047 ఒక పాలసీని తీసుకొచ్చినాం బ్రాడర్గా. దాంట్లో మిగతా ఏ సెక్షన్కి ఆ సెక్షన్కి ఒక సపరేట్ పాలసీలు తీసుకొచ్చినాం అధ్యక్ష. ఇందిరా మహిళా శక్తి పాలసీ తీసుకొచ్చినాం మొట్టమొదట ప్రాధాన్యత కింద మహిళలకు. ఈరోజు ఇందిరా మహిళా శక్తి విధానం ద్వారా మహిళా స్వయం సహాయక బృందాలకు, ఎస్హెచ్ గ్రూపులకు ఆర్థిక, సాంకేతిక, మార్కెటింగ్ మద్దతు అందిస్తున్నాం. ఇప్పటికే 50,000 కోట్ల రూపాయల రుణాలను వాళ్ళకు అందించడం జరిగింది. ఈ రుణాలు బ్యాంకు లింకేజ్ అందించడం జరిగింది. ఈ రుణాలు సక్రమంగా చెల్లించిన వాళ్ళ వడ్డీని రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుంది. ఇప్పటి వరకు నాకు తెలిసి మా సీతక్క పూర్తి వివరాలు చెప్తుంది. 1,300 కోట్ల రూపాయలు సున్నా వడ్డీ కింద రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ తరఫున బ్యాంకులకు చెల్లించడం జరిగింది. 27 నెలల్లో ఫిబ్రవరి వరకు 57,000 కోట్ల రూపాయల బ్యాంకు లింకేజ్ ఇప్పించి ఈరోజు ఆడపిల్లలను ఆర్థికంగా నిలబెట్టినాం అధ్యక్ష. 5 ఏళ్లలో 1,00,000 కోట్లని మేము లక్ష్యం పెట్టుకున్నాం. ఈరోజు ఈ స్పీడ్ చూస్తుంటే 1,30,000, 1,40,000 కోట్లకు చేరుకునే పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది. ఆడబిడ్డలని ఎంపవర్ చేయడానికి ఇందిరా మహిళా శక్తి పాలసీ తీసుకొచ్చినాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష టూరిజం పాలసీ, మన దగ్గర పర్యాటక రావడానికి కానీ పెట్టుబడులు పెట్టడానికి కానీ అంతర్జాతీయ స్థాయి కట్టడాలు ఉన్న, మన దగ్గర వారసత్వ కట్టడాలు ఉన్న, ప్రకృతి సంపద ఉన్న, టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ఉన్న, లేకపోతే మీకు అద్భుతమైన మందిరాలు ఉన్న, సమ్మక్క సారలమ్మ ఉన్న, మనకు టూరిజం పాలసీ లేదు అధ్యక్ష. అందుకే పర్యాటకులను, పెట్టుబడులను ఆకర్షించడానికి అత్యాధునిక మౌలిక సదుపాయాలు, ప్రపంచ స్థాయి సేవల ద్వారా ఆధ్యాత్మిక వారసత్వము, సంస్కృతి, సాహసం, వైద్యము మరియు ఆరోగ్య, పర్యావరణ, పర్యాటకను పెంపొందించడానికి ఈరోజు మేము పర్యాటక పాలసీ 25-2030 ఈరోజు పాలసీ తీసుకొచ్చినాం అధ్యక్ష. ఏ పాలసీ లేని టూరిజం